ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులందరూ కూడా నాతో పాటు 3 పర్యాయములు ఓంకారాన్ని ఉచ్చరించండి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశర్షిభ్యో మహాభ్యో నమో గురుభ్యః. ఓం యం బ్రహ్మా వరుణేంద్రరుద్ర మరుతః స్తున్వంతి దివ్యైస్తవైః వేదై సాంగపదక్రమోపనిషదై గాయంతి యం సామగాః ధ్యానావస్థిత తద్గతేన మనసా పశ్యంతి యం యోగినో యస్యాంతం న విదుః సురాసురగణదేవాయ తస్మై నమః. బ్రహ్మానందం పరమసుఖదం కేవలం జ్ఞానమూర్తిం ద్వంద్వాతీతం గగనసదృశం తత్వమస్యాదిలక్ష్యం ఏకం నిత్యం విమలమచలం సర్వదీ సాక్షిభూతం భావాతీతం త్రిగుణరహితం సద్గురుం శ్రీ అభేదానంద యతీంద్రం తం నమామి. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈరోజు ఈ సమయం, ఈ మాసం పరమ పవిత్రమైనటువంటి శుభ సమయం. దేశవ్యాప్తంగా కూడా అనాదిగా ఋషి పరంపరగా వచ్చినటువంటి ఆశ్రమాల్లో చాతుర్మాస్యం నిర్వహింపబడుతున్నాయి. అందులో ఈరోజు శ్రావణ మాసం చివరి రోజు అనుకుంటారు. చక్కగా మరి ఈ దివ్యమైనటువంటి సత్సంగ జ్ఞాన వేదాంత సభ భక్తులు ఏలూరు పట్టణంలో ఏర్పాటు చేశారు. మరి దీనికి కారణం మొన్న ఈ మధ్యలో తడికలపూడి గ్రామంలో భక్తుల కోరిక మేరకు ఆ రోజు 2 పూటలు కూడా ప్రవచనం జ్ఞాన సభ జరిగింది. దానిలో పూజ్య మాతాజీ కాశీ అన్నపూర్ణమ్మ తల్లి ఆ కార్యక్రమంలో రావటం, వారి పతి సమేతంగా రావటం, చక్కగా వారు 2 పూటలు కూడా రోజంతా కూడా కూర్చున్నారు, విన్నారు, ఆనందపడ్డారు. మరి ఏలూరులో కూడా ఒక కార్యక్రమం పెడుతున్నాం స్వామీజీ, మరి తమరు 2 పూటలు రావాలంటే 2 పూటలు కుదరదమ్మా, 1 పూట వస్తాను, తర్వాత కాలంలో మళ్ళీ చూద్దామన్నారు. మరి వారికి ఈ దివ్యమైన సభ ఏర్పాటు చేసినటువంటి నిర్వాహకులకు, ఈ సభలో
పాల్గొన్నటువంటి ఆత్మబంధువులందరికీ కూడా ఓం నమో నారాయణ తెలియజేస్తూ ఇటువంటి భవ్యమైన దివ్యమైనటువంటి కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నాము అంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా పురాకృత పుణ్యఫలాలతో ఉన్నవారు. అందులో పూజ్యపాదులు పత్రిజీ మహర్షుల వారి శిష్యులందరూ కలిపి దివ్యమైన కార్యక్రమం ఏర్పాటు చేశారని, వారందరూ కూడా ఒక దివ్యమైనటువంటి క్రమశిక్షణతో జ్ఞాన మార్గంలో ప్రయాణం చేసిన వారు అని ప్రత్యేకంగా చెప్పవలసినటువంటిది ఏమీ లేదు, చూస్తుంటేనే కనిపిస్తుంది. ఇప్పుడు మనం సత్సంగ సభ, సత్సంగ సభకు హాజరు కావటం, మనసా వాచ కర్మన విషయాన్ని శ్రవణం చేయటం, అసలు ఈ సత్సంగం యొక్క విశిష్టత ఒక 2 విషయాల్లో తెలుసుకొని తర్వాత సభలోనికి వెళ్దాం. జాఢ్యం దియో హరతి వాచి సత్యం మానోన్నతిం దిశతి పాపమపాకరోతి చేత ప్రసాదయతి దిక్షు తనోతి కీర్తిం సత్సంగతి కథయ కిం న కరోతి పుంసాం. మనకి గ్రంథాల్లో, అనేక గ్రంథాల్లో ఒక పద్యం చెప్పారు. ఏమిటి దీని తాలూక అంతరార్థం అంటే, ఇందాకే మాతాజీ చెప్పారు సైలెంట్లో పెట్టుకోండి. ఇప్పుడైనా ఫ్రెండ్స్ ఫోన్లు తీసి ఒకసారి దయచేసి సైలెంట్లో పెట్టేసుకోండి. గురువుగారి ఫ్లో పోతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చే సబ్జెక్ట్ చిత్ర విచిత్ర బంధుత్వాలతో, బంధాలతో, అనేక రకాలైనటువంటి వ్యవహారాలతో, ఉన్నది లేనటువంటిది, లేనిది ఉన్నదని భావించుకుంటూ, ఉదయం లేచిన మొదలు రాత్రి నిద్రపోయే వరకు ఉరుకులు పరుగులు పరిగెడుతున్నటువంటి మానవ జీవితం, యంత్రాలతో సమానముగా పనిచేస్తున్నటువంటి యంత్ర జీవితం, ఏది గమ్యమో ఏది గమ్యము కాదో తెలుసుకోలేని పరిస్థితి, అవుతున్నటువంటి తరుణములో ఒక చల్లని చందన స్పర్శ, పండు వెన్నెల ఏ విధంగా అయితే మనకు ఆనందం కలిగిస్తుందో సత్సాంగత్యము కూడా అంతే ఆనందంగా ఉంటుంది అని పెద్దలు మనకు తెలియజేశారు. అంతే కదా, ఉదయం నుండి రాత్రి నిద్రపోయే వరకు ఉరుకులు పరుగులు. దానికి తోడు ఇప్పుడు ఉన్నటువంటి సాంకేతిక విద్య కారణంగా మొబైల్స్, ఫోన్లు, అది ఎప్పుడొద్దు అంటే అప్పుడే పలుకుతుంది. మరి అలాంటప్పుడు ఈ సత్సంగం ఒక్కటే మనకి జీవిత పరమార్థాన్ని చేరుకున్నటువంటి ముఖ్య సాధనం. మళ్ళీ ఏమంటున్నారు వినండి. సత్సంగాద్భవతి సాధునా ఖలానాం సాధునాం నహి కలసంగతః ఖలత్వం ఆమోదం కుసుమభవం మృదేవ దత్తే మృద్గంధం నహి కుసుమాని ధారయంతి. దుర్గుణాలతో నిండి ఉన్నటువంటి ఒక మనుషుడు సజ్జనుడు కావాలి అంటే, సజ్జన సాంగత్యం కావాలి అంటే సత్సంగమే కారణం.
మరి దుర్గుణాలతో ఉన్నవాడితో స్నేహం చేస్తే ఏమొస్తుంది? దుర్గతే వస్తుంది. మరి పూల వాసన మట్టికి పడుతుంది కానీ మట్టి వాసన పూలకు రాదు. కాబట్టి ఎవరైతే సత్సంగాత్యంలో పాల్గొంటున్నారో వారు అనేక జన్మల్లో పురాకృత పుణ్యకర్మలు ఆచరించిన వారు అని మనకి ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాం. ఒక మారు గంగా నది ఒడ్డున ఎప్పుడూ కూడా మహర్షులు తత్వ విచారణ వేదాంత సదస్సులు నిత్యము అక్కడ జరుపుకుంటారు. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా మేము కూడా గంగా నది ఒడ్డున ఉన్నటువంటి హరిశ్చంద్ర ఘాట్ ఏదైతే ఉందో దాని పైన కాస్త మనం ప్రయాణం చేస్తే న్యూ హనుమాన్ అఖాడా అని ఒకటి ఉంటుంది. 4-5 అంతస్తులతో చాలా పెద్దదంతా పాలరాతి గచ్చులతో ఉంటుంది. దానిలోనికి హిమాలయాల్లో ఉన్నటువంటి స్వామీజీలు నాగసాధువులు చాలామంది వచ్చి అప్రయత్నంగా వస్తారు, విశ్రాంతి తీర్చుకుంటారు, సాధన చేసుకుంటారు, మళ్ళీ వెళ్ళిపోతారు. అక్కడ తులసీదాసు వారు కూడా అక్కడ ధ్యానం చేసుకున్నారని చెప్పి ఆ వృక్షము ఇప్పటికీ ఉంది, అప్పటి నుండి ఇప్పటికీ ఉంది. అక్కడ దేవాలయం కూడా కట్టారు. అలాగే సాధువులందరూ గంగా నది ఒడ్డు అవతల వైపు సత్సంగ గోష్ఠి ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది. ఒక మారు దుర్గుణాలతో కూడినటువంటి ఒక దొంగగారు ఏమిటి ఎప్పుడు చిన్న దొంగతనాలు చేస్తే ఒకేసారి ఒక పెద్ద దొంగతనం చేస్తే ఈ జీవితం సెటిల్ అయిపోతుంది అనేటువంటి ఆలోచన వచ్చింది దొంగకి. ఆలోచన వచ్చాక ఆ రోజుల్లో బ్యాంకులు లేవు కదా, అంతా కూడా రాజుగారి ఖజానా, రాజుగారి భవనము, అంతఃపురాలే ఉన్నాయి. రాజుగారి తాలూకా అంతఃపురానికి కన్నం వేసి ఆ లోన్ ఉన్నటువంటి ధనం తెచ్చుకున్నాను అంటే ఇంక జీవితంలో దొంగతనం చేయవలసిన అవసరం లేదు అని ఆ దొంగ రాత్రి 12 గంటల సమయంలో ఆ రాజుగారి అంతఃపురానికి కన్నం పెట్టేశాడు. వాడుకున్న తిరిగితేట్లవి. లోనికి వెళ్దాము అన్నప్పటికీ శబ్దం వినిపిస్తుందంట లోన్ నుండి. ఎవరు? రాజు రాణి మాట్లాడుకుంటున్నారు. ఇద్దరూ కూడా పరమ భాగవతోత్తములు. రాజు అంటున్నాడంట రాణితో, అమ్మా మరి నా తదుపరి మనలాగే ప్రజల్ని కన్న బిడ్డల్లాగా పరిపాలించే రాజు అవసరం కదా, మనకు చూస్తే బిడ్డలు లేరు, కుమార్తె ఉంది, కుమారుడు లేడు, ఏం చేద్దాము అంటే రాణి అన్నారంట, కుమార్తె అయితే ఏముంది, కుమార్తెకి సరైనటువంటి వరుణ్ణి తీసుకొచ్చి మంచి సద్గుణాలు ఉన్నటువంటి తీసుకొస్తే ఈ రాజ్యం సుభిక్షంగా ఉంటుంది, రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా చక్కగా ఆనందపడతారని రాణిగారు సలహా ఇచ్చారు. అటువంటి వారు ఎక్కడుంటారో మీకే తెలియాలంటే గంగా నది ఒడ్డున సాధువులు ఉంటారు. వాళ్ళు ఎవరైనా మనం తీసుకొచ్చి వారి ఇష్టత మీద మన కుమార్తెకి వివాహం చేసి ఇక్కడ మనం రాజుగా వారిని పక్క. ఈ మాటలన్నీ తంతే బూరుగంపలు పడేటట్టు నేను కేవలం దొంగతనంకే వచ్చాను కానీ ఈయనేదో రాకుమారుడు సాధువు గారు మంచి సద్గుణాలు కలిగినాడు సాధువు అయితే రాజ్యానికి రాజు చేస్తానంటున్నాడు, కుమార్తెను చేస్తానంటున్నాడు, ఆ సాధువు నేనెందుకు అవ్వకూడదు అని ఆయనకు ఆలోచన వచ్చింది. రేపు కదా ప్రయాణం, ముందే మనం వెళ్ళిపోదామని దొంగ వెంటనే దొంగతనం చేయకుండా బయటకు వచ్చేసాడు. ఒకటే గంగా నది ఒడ్డు ఎక్కడైతే సాధువులు తర్కము వేదాంతం మాట్లాడుతున్నారో చూసేట్టు మామూలు అక్కడ సాధు కూర్చున్నాడు. ఒక్కసారి ఆయన ఆ కాషాయ వస్త్రాలు వేసి కూర్చున్న వెంటనే వాడికి ఒళ్ళంతా తిముర్లు వచ్చాయి. ఏదో శరీరంలో చిన్న మార్పులు వస్తున్నాయిలే, ఏదో వస్తే రాని, రేపు అన్నీ చూపించుకోవచ్చు, ఒక్కసారి ఆ రాజ్యం వస్తుంది, సంపద వస్తుందని ఆలోచనలో ఉన్నాడు. ఉదయం రాని మహారాజు గారు వచ్చేసారు, చక్రవర్తి గారు. ఆ రాజు అక్కడ ఉన్నటువంటి సాధువులను అడిగారట, అయ్యా నాకు ఒకే ఒక కుమార్తె, రాజ్యాన్ని పరిపాలించాలి, కాబట్టి మీరు మా అమ్మాయిని వివాహం చేసుకుంటూ రాజ్యాధికారాన్ని పొందండి అంటే
అవన్నీ విడిచిపెట్టి ఇక్కడికి వచ్చాం కదండి. మళ్ళీ మళ్ళీ ఆ కొంపలోనికి ఎవరు వస్తారు? అటువంటి కంపటాల్లోనికి లంపటాలకు మేము రావండి. ఏదైతే అనిత్యమైందో, ఏదైతే అశాశ్వతమైందో అదన్నీ సంసారంలోనే ఉన్నాయి. మేము నిత్యమైన దానికోసం వచ్చాము ఇక్కడ, కాబట్టి మాకు అది అవసరం లేదన్నారు. వీడికి ఏం అర్థం అవ్వట్లేదు. నిత్యమేంటి, సత్యం ఏంటి, పిచ్చోళ్ళగా ఉన్నారు. 1000 కోట్లు, లక్షల కోట్ల ప్రాపర్టీ, భవనాలు, ఏనుగులు, గుర్రాలు, కుమార్తెనిస్తానంటుంటే ఏదో మాట్లాడుతుంది అనుకున్నాడు. అందరిని అడిగి వచ్చేటప్పటికి, తన దగ్గరికి వచ్చేటప్పటికి ఆయనకు ఆలోచన వచ్చిందంట. ఎందుకు? ఆయన కూర్చుంది సత్సంగంలో కూర్చున్నాడు. అరే, ఒక దేశానికి చక్రవర్తి అయినటువంటి వాడు కేవలం కౌపీనంతో ఉన్నటువంటి సాధుల కాళ్ళ మీద పడి నమస్కరిస్తున్నాడు అంటే ఆ చక్రవర్తి కన్నా ఎంత గొప్పవారు అయి ఉంటారు. అటువంటి గొప్పవారి ప్రక్కన కూర్చొని నేను ఈ వస్త్రం ధరించి నా ఆలోచన ఏంటి ఎలా వచ్చింది, అయినా ఇంకా ఎంతమంది వస్తారో చూద్దామని నేను కూడా అలాగే అంటానని చెప్పి నేనేమన్నాడు, అయ్యా అనిత్యమైంది నాకు వద్దు, నేను నిత్యమైన దానికోసమే కూర్చున్నాను అన్నాడు ఈ దొంగ. రాజుగారు ఎవరూ లేరని వెళ్ళిపోయారు. తర్వాత ఆయనకు అర్థమైందంట, అక్కడ ఉన్న ఋషులందరూ అన్నారంట, అయ్యా నీవు అనేక జన్మల్లో చేస్తున్నటువంటి పాపకర్మలన్నీ మా సమూహంలో కూర్చోడికే పోయాయ్యా, నీలో మరి దుర్గుణాలు లేవు, అది సత్సంగతం ఉన్నటువంటి మహిమ, కాబట్టి ఈనాడు నీవు మంచి త్రోవలనే ప్రయాణం చేయవయ్యా అన్నారు. కాబట్టి అటువంటి ఉత్కృష్టమైనటువంటి సభలో మనందరం ఉన్నాం. దీనికి శంకర భగవత్పాదులు కూడా ఒక చక్కటి విషయం చెప్పారు. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. కాబట్టి మనము దీనికి మించినది ఇంకొకటి లేదు. దీనికోసం చెప్పాలి అంటే రోజుల తరబడి మనం చెప్పచ్చు. కాబట్టి అంత దివ్యమైన భవ్యమైన సభలో మనందరము కూర్చున్నాం. ఇక జపము ఒక 2-3 విషయాలు మాట్లాడే విషయంలోకి వస్తాను నేను. ఈరోజు పత్రిజీ స్వామీజీ వారు భారతదేశం పుణ్యభూమి, కర్మభూమి, యశోభూమి, ఋషి భూమి, తపోభూమి. కాబట్టి ఈ భూమి మీద పుట్టిన వారందరూ కూడా ఋషులే. మేము ఋషిని అని తెలుసుకోనంత వరకు అజ్ఞానంలో ఉంటాము. జ్ఞానవంతుడైనప్పటికీ కూడా ఎరుకలేదు. ఇంట్లో చాలా సామాన్లు ఉంటాయా లేదా? టీవీలు, ఫ్రిడ్జ్లు రకరకాలు ఉంటాయి. దాన్ని ఆపరేటింగ్ తెలిసినంత వరకు అదేదో ఒక బ్రహ్మ విద్యలా కనిపిస్తుంది. ఆ వచ్చే టెక్నీషియన్ ఇలా వాడండి అంటే 2వ రోజు అందరూ వాడతారు. మనకు అది వచ్చిందా లేదా అంటే ఇక్కడ ఉన్నవారందరూ కూడా జ్ఞాన పూర్ణులే తప్ప జ్ఞానము లేని వారు ఎవ్వరు ఈ విశ్వంలో లేరు. ఇది బాగా గుర్తుంచుకోండి. ప్రపంచంలో ఉన్నటువంటి సుమారుగా 850 కోట్ల మనుష్యులు, మానవులు ఎవరైతే ఉన్నారో అందరూ జ్ఞానులే. అజ్ఞానముతో ఎవరూ లేరు. నేను జ్ఞానిని అన్నటువంటి విషయం ఎరుకలేకపోవడం వల్ల ఆ ప్రయాణంలో మాయ అంటాం, రకరకాలు అంటాం, దానిలో ప్రయాణం చేస్తాం. లోన ఉన్నది కాబట్టి చెప్పిన విషయం వెంటనే పరిగణన తీసుకొని జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తున్నాం. లేకపోతే ఏముంది, వాహనం ఉందనుకోండి, డ్రైవింగ్ వచ్చేవాడు నడుచుకుంటూ తీసుకుంటూ వెళ్ళిపోతాడు. మరి ఆ డ్రైవింగ్ రానంత వరకు కూడా అదేమిటో అదోలా ఉంటుంది. వాడికి వచ్చినా రాకపోయినా భగవంతుడు మానవ జన్మ ప్రసాదించేటప్పుడే జ్ఞానపూర్ణమైనటువంటి జ్ఞానపూర్ణులుగానే అందరూ ఉన్నాం. దాన్ని కాస్త ఈ భారతదేశంలో ఉన్నటువంటి మహర్షులు రకరకాలైనటువంటి మార్గాల్లో తెలియజేశారు. కొంతమంది ధ్యానంతో మోక్షం పొందండి అంటారు, కొంతమంది తపస్సు చేసి పొందండి అంటారు, కొంతమంది జపము చేసి పొందమండి అంటారు. ఈ రకరకాల మార్గాలు కూడా చేరుకోవడానికి గమ్యానికే తప్ప అన్ని మార్గాల తాలూకు సారాంశం ఒక్కటే. అన్యదా భావించకండి. పుట్టపర్తి సత్యసాయిబాబా గారు నాకు ఆ రోజుల్లో అక్షరాభ్యాసం చేశారు. ఆయన తరచూ ఉపన్యాసాల్లో నేను 90 ఏళ్ళు ఉంటాను అని ఎప్పుడు చెప్పేవారు. నేను విన్నాను, అదే రికార్డు కూడా ఉంది.
ఉన్నారా? 90 ఏళ్ళ వరకు ఉన్నారా? ఒక 10 ఏళ్ల ముందే మన పత్రిజీ వారు కూడా 2095 వరకు నేను ఉంటాను, నాతో మీరు ఎవరెవరు ఉంటారో చేతులు ఎత్తండి అని నేను ఒక సభలో హాజరైతే నాతోనే కూడా మాట్లాడారు. ఉన్నారా? 74 సంవత్సరాల ముందే శరీరం విడిచిపెట్టారు. ఒక్కటి యథార్థం తెలుసుకోండి, ఎంతటి వారికైనా కర్మలు తప్పవు. వ్యాసాశ్రమాన్ని సంస్థాపించినటువంటి మలయాళ స్వాములు వారు కూడా బ్రహ్మచారిగా వస్తూ అఖండ జ్ఞానాన్ని ప్రసాదించే మలయాళ స్వాములు వారు చివరి దశలో మాట్లాడడానికి కూడా అవకాశం లేకుండా నోరు గొంతుకు పడిపోయింది. రామకృష్ణ మిషన్ పరమహంస, రామకృష్ణ మిషన్ వారు ఎంత ఉంటారు, రామకృష్ణ పరమహంస వారు కూడా క్యాన్సర్తోనే చనిపోయారు. మన దక్షిణ భారతంలో ఉన్నటువంటి రమణ మహర్షులు కూడా ఒక పెద్ద మాదు, దానితో ఎన్నో వచ్చాయి. ఇలా తీసుకుంటే చిట్ట చివరికి మనకి జగద్గురు అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ కూడా బాణం దెబ్బకే, కారణం ఏదైనప్పటికీ కూడా బోయేవాడు కొట్టినటువంటి దానికే ప్రాణం విడిచిపెట్టవలసి వచ్చింది. ఎందుకంటే ముందు జన్మలో త్రేతాయుగంలో వరం ఇవ్వచ్చును గాక. కాబట్టి ఈ ప్రపంచం పుట్టినటువంటి ప్రతి వస్తువు గిట్టగా తప్పదు. ఇది మనం చాలా శ్రద్ధగా వినవలసినటువంటి విషయం. మహాత్ములు ఎవరైనా సరే ఏమి చెప్పినా సరే వినండి, ఆనందించండి, ఆ గమ్యంలో ప్రయాణం చేయండి, కానీ పరమార్థాన్ని మాత్రం తెలుసుకోవాలి. మరి హిమాలయాల్లో కూడా 170-160 ఏళ్ళ వాళ్ళు ఉన్నారు అంటే ఉన్నారు. మనకి అష్టసిద్ధులు కూడా ఉన్నాయి. ఎవరైనా ఒకరు కనీసం ఒక 3 సంవత్సరాల పాటు ఎట్టి పరిస్థితుల్లో కూడా అబద్ధం మాట్లాడకుండా ఉన్నారండి, అసత్యం పలకకుండా ఉన్నారనుకోండి, వారి వాక్కు సత్యం అవుతుంది. ఇదొక సిద్ధి. ప్రయత్నం చేసేవాళ్ళు చేయొచ్చు. 36 నెలల పాటు ఏమాత్రము కూడా అసత్యం చెప్పకుండా ఉంటే వాక్శుద్ధి వస్తుంది. కాబట్టి ఈ శరీరం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా, నాతో పాటు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా వచ్చాం కాబట్టి వెళ్ళాలి. ఎప్పుడు మాతాజీ గారు అంటున్నారు టైం అయిపోతే ఎవరికి టైం అయిపోద్ది, ఎప్పుడు టైం అయిపోద్ది. అదే జటిలమైనటువంటి విషయం. మరి ఒక్క నిమిషంలో టైం అయిపోతే మనకు తెలుస్తుందా? గృహస్థాశ్రమంలో భార్య భర్తకు, భర్త భార్యకు మాట్లాడుకుంటారు. వాళ్ళకి ఆనందం కలిగించే పనులు భర్త చేశాడు అనుకోండి, ఏమండి ఇప్పుడు కాదండి ఇంకో 7 జన్మలు కూడా మీరే మాకు భర్తగా ఉండాలంట అంటారా లేదా? ఒకవేళ ఆయన భౌతికమైనటువంటి ఆనందాన్ని కలిగించలేని భర్త అనుకోండి, మా అమ్మ నాన్నకి బుద్ధి లేక మనం ఇక్కడ పడేశాడు, ఇప్పుడు యాగలేక వస్తున్నామండి. కేవలం తాత్కాలికమైనటువంటి పరమాత్ముడు మనకి ఇచ్చినటువంటి 60, 70, 80, 90, 100 సంవత్సరాల ఆయుసు, అల్పమైనటువంటి వయసులో ఉన్నటువంటి మనము అన్ని విధాలుగా ఆలోచిస్తాం. అందుకే నారసింహ శతకంలో చాలా చక్కగా అన్నారు, పాంచభౌతికమైన దుర్భరమైన కాయంబు ఎప్పుడు విడిచునో ఎరుకలేదు, శతవర్షముల దాకా మితము చెప్పిది గాని నమ్మరాదా మాట నెమనమున, బాల్యమందో ముదిమియందో ప్రాయమందో వృద్ధాప్యమందో ఊరనో అడవినో ఉదక మధ్యమునో మరణమే నిశ్చయము, దేహమున్నంతలో తన్ను దాను తెలియవారు. మరి బాల్యమా యవ్వనమా
వృద్ధాప్యమా, ఎప్పుడు ఏ క్షణము, ఇంటిలోనా, అడవిలోనా, రోడ్డు మీద, ఆకాశంలోనా, నీటిలోనా, ఖచ్చితంగా శరీరం పడిపోతుంది. పడిపోయే సమయం మనకు తెలియదు కాబట్టి లోన చైతన్యము అంటే పరమాత్మ ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమి చేయాలి, ఎక్కడికి ప్రయాణం చేయాలి తెలుసుకోవలసినటువంటి విషయం ఏదైతే ఉందో అది గురువుల ద్వారా మాత్రమే మనకు సంక్రమిస్తుంది. కనుక పత్రిజీ స్వామీజీ వారు అనేక ప్రచారాలు చేశారు. శాకాహారాన్ని మాత్రమే సేవించండి, ఎందుకంటే భగవంతుడు మనలాగే అనేక జీవులకి జన్మనిచ్చాడు. మనతో పాటు ఉన్న వాళ్ళందరూ మన సహోదరులే కదా. ఎవరైనా మన చెల్లికో అన్నయ్యకో ఎవరైనా హత్య చేస్తారా? ఇప్పుడు చేస్తున్నారు లేండి, ఆస్తుల కోసం పక్కన పెట్టారు. జంతువులు చేసుకో, కుక్కలు చేసుకో, పందులు చేసుకో, పిచ్చుకలు చేసుకో, కానీ మానవులు చేసుకుంటున్నారు. ఇదే మన దౌర్భాగ్యం. ప్రపంచంలో ఏ జీవి, ఏ ప్రాణి, ఏ జంతువు ఇంకో జంతువుకు హాని చేయదు. కానీ 83-84 లక్షల్లో ఒకటి తక్కువ, ఒక మానవుడు మాత్రమే బుద్ధి వివేకం ఉన్నప్పటికీ కూడా ఇతరుల్ని ఇబ్బంది పెట్టినటువంటి చర్యలు చేస్తున్నారు. మొన్న ఎవరో అన్నారు, నాకు ఫోన్ చేసి, స్వామి 2012లో ప్రళయం వస్తుంది అన్నారు కదా, మరి వచ్చిందంటారా అని. ప్రళయం అంటే ఒకేసారి వస్తుందా ఏంటి? భగవంతుడి సృష్టిలో జరుగుతూనే ఉంది, ప్రారంభమైంది కదా. ఈరోజు ఇరాన్లో ఎంతమంది బాంబులు వేసి చంపుకుంటున్నారన్న, వేల కొరకు. పసిపిల్లలు లేరు, ఆడవాళ్ళు లేరు, మగవాళ్ళు లేరు, ఇల్లు లేవు, హాస్పిటల్ లేవు. దేశాధినేతల మీద కూడా ప్రళయం స్టార్ట్ అవ్వలేదు. నిన్న బంగ్లాదేశ్ ఏమైంది? అది బంగాల్ వరకు వచ్చింది. అది పెరుగుట ఎప్పుడు కూడా విరుగుట కొరకే అనేటట్టు అది వస్తూనే ఉంటుంది. కారణం ఏదైనా, నిమిత్తం ఏమైనప్పటికీ కూడా మనము ఏం చెయ్యాలి? ఇప్పుడు మనం ప్రారంభిద్దాం. ధర్మోపార్జిత జీవితానాం శాస్త్రేషు జ్ఞానేషు సదారతానాం జితేంద్రియానాం అతిథి ప్రియానాం గృహేషు మోక్షం పురుషోత్తమానాం. ఏమన్నారు? మానవ జన్మ భగవంతుడు మనకు ప్రసాదించిన తర్వాత ప్రతి ఒక్కరూ చేయవలసినటువంటి కార్యక్రమం ఏది ఉంది? ధర్మోపార్జిత జీవితానం, ధర్మబద్ధముగా ఆర్జించినటువంటి వ్యవస్థ ఏదైతే ఉందో, అది ఉద్యోగమా, పదవా, వ్యవసాయమా, ఏదైనప్పటికీ కూడా ధర్మబద్ధంగా ఆర్జించినటువంటి ధనముతో జీవించటం అన్నారు. ఇప్పుడు మనకి మోక్షం కావాలి అంటే ఎలా పొందుతారో ఈయన చెప్తున్నాడు. ఈ పద్యంలోనే చెప్తున్నాడు, ఈ శ్లోకంలో. మొదటిది ఏంటి? ధర్మోపార్జిత జీవితానం, ధర్మబద్ధముగా ఆర్జించినటువంటి ధనముతో జీవించటం. ఇప్పుడు ఇది ఎంతమందికి ఆమోదయోగ్యమో, లేకపోతే ఎంతమంది దాన్ని అవలంబిస్తున్నారో, ఎంతమంది ఉద్యోగులు అవలంబిస్తున్నారో, ఎంతమంది వ్యవసాయదారులు అవలంబిస్తున్నారో, ఎంతమంది రాజకీయ నాయకులు అవలంబిస్తున్నారో మనం తెలుసుకోవాలి. రెండవది ఏంటి? శాస్త్రేషు, సమయము దొరికినప్పుడల్లా భారతీయ గ్రంథాలు, మీకు నచ్చినటువంటి చక్కటి గ్రంథాన్ని అధ్యయనం చేయమన్నారు. ఆ అధ్యయనం చేసిన తర్వాత అర్థం కాకపోతే సద్గురువుని అడిగి తెలుసుకోమన్నారు. అర్థమైతే అర్థమైన దాన్ని మళ్ళీ 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 మననం చేయమన్నారు. దానితో పాటు జ్ఞానాన్ని పొందమన్నారు. ఇంకేమన్నారు? జితేంద్రియానాం, ఇంద్రియాల్ని జయించమన్నారు. ఇంద్రియాల్ని జయించమన్నారు. చివరిగా ఏమంటున్నారు? అతిథి ప్రియాణం. ఇప్పుడు నేను వచ్చాను, ఆ మాత వచ్చినప్పటి నుండి గ్రీన్ టీ తాగుతారా స్వామీజీ, ఇంకా ఒక 5 నిమిషాలు కాఫీ తాగి రెస్ట్ తీసుకోండి స్వామీజీ అని 10 సార్లు అడుగుతాను.
అది ఒక భారతీయ సంస్కృతి. అతిథి ప్రియాన్. చివరికి ఏమన్నారు? గృహేషు మోక్షం పురుషోత్తం. ఏ గృహస్థుడైతే ఈ విధమైనటువంటి ఆచారాల్ని అనుభవిస్తున్నాడు, ఆయన గృహస్థంలో ఉన్న భార్య బిడ్డలతో ఉన్న భర్త పిల్లలతో ఉన్న అతి సులువుగా మోక్షం పొందుతాడు. చూశారు? మొదట ఏమన్నారు? ధర్మబద్ధమైనటువంటి ఆర్జన, నిత్యము గ్రంథాలు పఠనం చేయమన్నారు, ఇంద్రియాల్ని జయించమన్నారు, ఇంటికి వచ్చినటువంటి అతిథుల్ని సేవించమన్నారు. మరి అటువంటి వాడు పురుషోత్తమం అంటే ఆయన గృహేషు మోక్షం పురుషోత్తమం, రాజమార్గంలో మోక్షం పొందుతాడని. మరి ఎంతమంది ఆ ప్రయాణంలో మనం ముందుకు వెళ్తున్నామో చెప్పండి. ఇది కుదురుతుందా కుదరదా? మోక్షం కావాలా వద్దా? కావాలనే వాళ్ళు చేతులు ఎత్తండి ఒకసారి. ఇంతకీ మోక్షం అంటే ఏంటి? 2 అక్షరాలే. అది నాకైతే వద్దనుకుంటున్నాను, మీ అందరు కావాలంటున్నారు. ఏముందో దానిలో? మరి జన్మించకండి ఎక్కడుంటారు? మరి చాలా చక్కటి ప్రశ్నే. ఇంకో జన్మలేని స్థితి అన్నారు. జన్మించకుండా ఎక్కడుంటారు? మరి జీవుడు సనాతనుడు అన్నాం, ఇంకా సబ్జెక్ట్కి వెళ్తాం. జీవుడు సనాతనుడు అన్నాం కాబట్టి మరి జన్మించకుండా ఎక్కడికి వెళ్తాం? పై లోకాలు. ఎక్కడున్నాయో లోకాలు? ఉన్న ఈ లోకంతోనే ఎగలేకపోతే ఇంక పై లోకాలకు కూడా వెళ్తామా? ఉన్నాయా పై లోకాలు? విశ్వంలో ఉన్నటువంటి సమస్త లోకాలు, సమస్త సముద్రాలు అన్నీ కూడా మన దేహంలోనే ఉన్నాయి. బయట ఎక్కడా వెతకవలసిన పని ఏం లేదు, లోనే ఉంది. అమెరికా వెళ్ళాలి అంటే మా వాడు ఇప్పుడు అమెరికాలో ఉన్నాడండి, మేము బయలుదేరి సాయంత్రం 3 గంటల్లో చేరిపోతున్నాము. కానీ కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేస్తున్నాము. కానీ ఒక జానడు కూడా ప్లేస్ లేని మన హృదయంలో ఉన్నటువంటి చైతన్య స్వరూపుడైన పరమాత్మను పొందడానికి మాత్రం ప్రయత్నం చేయట్లేదు. 7 వారాల గుడి ఉంది అక్కడ. ఎక్కడ? అబ్బో, శనివారం వస్తే చాలు ఆటోలు రష్, బస్సులు రష్, ట్రైన్లు రష్. 7 వారాలు కానీ వెంకటేశ్వర స్వామి గారి గుడి దగ్గరికి వెళ్ళామంటే ఇంకా మనం అనుకున్నంత అదే. ఈ ఏకచక్క మందే, ఈ ఏలూరు మందే, ఈ భవనం మందే, ఈ పదవి మందే. ఏమిటి అక్కడ రష్? నేను దేవాలయానికి వెళ్ళొద్దు అనట్లేదు. మీరందరూ జ్ఞాన మార్గంలో నడుస్తున్నారు కాబట్టి మీ ఇంటిలో మీకు చిన్న చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు ఎవరో ఉంటారు లేదా? వాళ్ళకి ఏం కావాలో తల్లికి తెలీదా? తల్లిని అడగాల వాళ్ళు? తెలుసునా తెలీదా? మరి భగవంతునికి బిడ్డలైనాడు, భగవంతుడికి తెలియదా ఏది ఇవ్వాలో ఏది ఇవ్వకూడదో? కాబట్టి దేవాలయంకి వెళ్ళేటప్పుడు తెలుసో తెలియకో ఏదో తప్పిదాలతో వచ్చాను స్వామి నీ దగ్గరికి, నాకు ఈ జన్మని ఇచ్చావు, ఈ జన్మని చరితార్థం చేసుకోవడానికి నాకు ఆ శక్తి, ఆ జ్ఞానం ప్రసాదించని అడుగుతామా? లేకపోతే మాకు 3 ఎకరాల భూమి కావాలి, లేకపోతే బ్యాంకులో బ్యాలెన్స్ కావాలి, ఇది కావాలి అది కావాలని అడుగుతామా? మనం ఏమైనా తీసుకొచ్చామా? ఒకవేళ ఆయన ఆనందంతో ఇచ్చాడనుకో ఏమైనా తీసుకెళ్తామా? తీసుకెళ్తున్నామా? మరి ఏం కోరాలి దేవాలయంలో? అమ్ముంటే అన్నీ ఉన్నట్లే. క్షేత్ర దైవమైనటువంటి దుర్గా మల్లేశ్వర స్వాముల వారు, ఆయనకి వినిపించదంట, అందుకే మైక్తో మాట్లాడు. అమ్మకు తెలీదా? నాన్నకు తెలీదా? మరి ఏం కోరుకోవాలి? శక్తి కావాలన్నా ఏం చేస్తారు? గాలిలో ఎగురుతారా స్పైడర్ మ్యాన్ లాగా? ఈ జన్మని తన స్వస్వరూపాన్ని తెలుసుకోవలసినటువంటి జ్ఞానాన్ని కలిగించి స్వామి ఏదైతే జ్ఞానం ఇచ్చునో కానీ దాన్ని బంగారాన్ని మెరుగుపడితే కదా దాని ప్రకాశం వస్తుంది. అది మనం కోరుకోవాలి. అందుకే మన ఒకసారి స్వామీజీ అంటారు, ఇఫ్ యువర్ లాస్ట్ వెల్త్ నథింగ్ ఈజ్ లాస్ట్. ఇఫ్ యువర్ లాస్ట్ హెల్త్ సంథింగ్ ఈజ్ లాస్ట్. If you are lost character, everything is lost.
ఒకవేళ మనం సంపద కోల్పోయాం అనుకోండి, కాయ కష్టం చేసి సంపాదించుకోవచ్చు, లేదా వ్యాపారాలు చేసో ఏదో రకం చేసి. ఒకవేళ ఆరోగ్యం కోల్పోయాం అనుకోండి, ఇప్పుడు దిక్కుమాలు ఉన్నాయి కదా, అల్లోపతి, హోమియోపతి, యునాని, ఇంకెన్నో పద్ధతులు ఉన్నాయి. వీటితో కొంతవరకు నయం చేసుకోవచ్చు. కానీ భగవంతుడు ప్రసాదించినటువంటి బుద్ధిని కోల్పోయాం అనుకోండి, సర్వం కోల్పోయినట్టు. ఆ బుద్ధి ఉంటేనే ఉన్నాం, ఆ బుద్ధి ఉంటేనే ఇక్కడికి మనం వచ్చాం. దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. కాబట్టి ఇక్కడ మోక్షం కావాలని హిమాలయాల్లో తపస్సు చేయవసరం లేదు. అన్ని అన్నాహారాలు కూడా మానేయమని ఎక్కడ కూడా గీతలో కానీ ఏ గ్రంథాల్లో చెప్పలేదు. మితాహారం తీసుకోమన్నారు పరమాత్మ గీతలో, కానీ ఉపవాసాలు ఉండమని, శుష్క ఉపవాసాలు ఉండమని ఎక్కడా చెప్పలేదు. ఇంజిన్ ఆయిల్ లేకుండా, పెట్రోల్ లేకుండా కారు నడుస్తుందా? మరి దీనికి కూడా ఇంజిన్ ఆయిల్, పెట్రోల్ ఉండాలి కదా. యంత్రం నడాలి. రోజుకి 21,6 మార్లు సోహం సోహం శ్వాస నడవాలి అంటే ఆ యంత్రానికి మనం ఆహారం ఇవ్వాలి కదా. మనసు కూడా సూక్ష్మ భాగమైనటువంటి అన్నాన్ని సేవిస్తుందని మనకి భారతీయ గ్రంథాలు తెలియజేస్తుంది. తినమన్నారు, ఉపవాసం ఎవరు ఉండమన్నారు? అయితే ఎందుకు ఉపవాసం కోసం ఇంకోసారి చెప్పుకోవచ్చు. ఉపవాసము అంటే ఉపవాసము, వాసము అంటే నివసించటము, ఉప అంటే సమీపం. ఏంటి? భగవంతునికి దగ్గర అయినటువంటి మార్గము ఉపవాసం. అంతేగాని తిండి తినొద్దని కదా దాని అర్థం అది కాదు. ఎక్కువ తిన్నాం అనుకోండి, నిద్ర వస్తుంది, ఆయన మర్చిపోతాం, అందరినీ మర్చిపోతాం, సోమరిపోతులు అవుతామని చెప్పి మిగతా ఆహారం తీసుకొని మనకున్నటువంటి మార్గం ఏదైతే పరమాత్మ మనకు సంకల్పించాడో దాని యందు మనం ప్రయాణం చేయాలి. కాబట్టి గృహస్థాశ్రమంలో ఉన్నప్పుడు కూడా అతిథుల్ని సేవించాలంటే స్వామీజీ వారు ఇప్పుడున్న కలియుగంలో ముక్కు ముఖం తెలియపోయినాడు కానీ ఇంట్లో కూర్చోబెట్టి భోజనాలు పెట్టారనుకోండి, మీ చెవిట్లో, ముక్కులో, మెడలో మొత్తం కూడా ఏర్పారేస్తాడు. తనకు మాలిన ధర్మం మొదలు చెడ్డ బేరం కదని చిన్నేశ్వరి చెప్పేటట్టు వారిని రక్షణ కల్పించుకుంటూ వారిని సేవించాలి. మనకు మనం ఉండాలి. దానం చేసినటువంటి గుణం ఉన్నటువంటి వ్యక్తి ఉంటే కదా 10 మందికి దానం చేయగలరు. అతిథుల్ని, అభాగ్యుతుల్ని, పేదవారిని, అనాథల్ని మనకు ఎవరిచ్చారో ఆ ఇచ్చింది కూడా అందరిలో ఉన్నది అని అర్థమవుతుంది కదా. అంతేనా? అతిథుల్ని ప్రేమించాలి, సేవించాలి, ఇంద్రియ నిగ్రహం చేసుకోవాలి. ఇంద్రియాలు ఇక్కడ అరిషట్ వర్గాలు అనుకోండి, కామక్రోధ మదమాత్సర్యాలు ఏవైతే ఉన్నాయో దాన్ని అనుదినము కూడా సాధన అభ్యాసాలతో, అయ్యో అనవసరంగా కోపపడ్డానే ఏమనుకుంటాడో, అసలు ఒకరి మీద ఒకరు ఇంకొకరి పైన ఎందుకు ద్వేషం చూపించాలి, ఎందుకు కోపం చూపించాలి, ఎందుకు వారికి తిట్టాలి అని ఒకసారి ఆలోచన చేయండి. ఈ శరీరం అనేది జడమా కాదా? జడ స్వరూపమే కదా. లోన పరమాత్మ చైతన్యం ఉండబట్టి ఇది మాట్లాడుతుంది, గెంతులు వేస్తుంది, అన్ని చేస్తుంది. చైతన్యం కాస్త పక్కకు వస్తే ఇది శివమా శవమా? మరి ఇది జడమే కదా. మరి అటువంటి జడాన్ని పట్టుకొని ఎంత దూరం ప్రయాణం చేస్తాం? భగవంతుడు మనకి శరీరాన్ని కల్పించాడు అంటే ఈ శరీర మాధ్యమ ద్వారా, నావ ద్వారా, పడవ ద్వారా ఏ విధంగా అయితే నది దాటుతున్నామో ఈ పడవ అయినటువంటి శరీరము ద్వారా భగవత్ సాన్నిధ్యాన్ని చేరుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. ఎప్పుడు? అనునిత్యం. అది కూడా ముందు ముందు వస్తుంది. ఆ ప్రయత్నం మానే ఏవో ప్రయత్నాలు చేస్తున్నావా లేదా? అందుకే వేమన గారు ఒక చిన్న పద్యం చెప్పారు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు, పట్టినేని బిగియ బట్టవలయు, బట్టి బడుచుట కన్న బరగ చచ్చుట మేలు, విశ్వదాభిరామ వినురవే. పట్టి ఏదైనా మనం ఒకసారి మేము ఈరోజు ప్రతిరోజు కూడా
బ్రహ్మముహూర్తంలో లేచి ధ్యానం చేసుకుంటామని అనుకున్నాం అనుకోండి, దాని మీద నిలబడాలి. ఆంధ్రులు ఆరంభ సూరత్వం అనేటట్టు స్వామివారు చెప్పారు, మరి ఉపన్యాసంలో విన్నామని రేపు ఉదయం ఎలాగైనా అలారం పెట్టుకొని ఏదో చేసి చక్కగా చేస్తూ మరుసటి రోజు మళ్ళీ 8 వరకు లేవలేదనుకోండి, దానికి మరి అర్థం లేదు. ముందే ఆలోచించుకొని, ఎవరికైనా మాట ఇచ్చాం, ఏదైనా ఇస్తామని, ఏదైనా చేద్దామని వేమని అంటున్నాడు, ఏదైనా ఒకసారి సత్సంకల్పాన్ని చేశారంటే ప్రాణం పోయినా అది పాటించడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ అటువంటి చేయలేదంటే పెద్ద తేడా ఏం లేదు అన్నాడు. అంతేనా? కాబట్టి ఇప్పుడు ఇటువంటి దివ్యమైన సభలో ఉన్న వారందరూ కూడా అనేక సత్సంగాల్లో పాల్గొని దివ్యమైన భవ్యమైన విషయాలతో ముందుకు వస్తూనే ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఒక విషయాన్ని తెలుసుకుందాం. మనిషి పుట్టినప్పటి నుండి కూడా ఈ శరీరం విడిచిపెట్టే వరకు భయంతో ప్రయాణం చేస్తున్నాడు. అవునా కాదా? అవునా కాదా? ఎవరికి అప్పుల భయం, ఎవరికి మరణ భయం, ఎవరికి శరీర భయం. చెప్పారు చూడండి, భోగే రోగ భయం, కులేచ్యుతి భయం, వృత్తేర్నుపాలాద్భయం, మానే దైన్య భయం, బలే రిపు భయం, రూపే జరాయు భయం, శాస్త్రే వాద భయం, గుణే ఖల భయం, కాయే కృతాంతాద్భయం, సర్వవస్తు భయం నిత్యం, భవినూనాం వైరాగ్యమేవా భయం. విషయానికి వచ్చేసాం. ఇప్పుడు భోగాలు అనుభవించేవాడు, రకరకాల వస్తువులు సామాగ్రిని తినేవాడికి ఏం భయం ఉంటుంది? రోగ భయం ఉంటుంది. అయ్యో ఇన్ని పదార్థాలు తింటున్నాను, తినడానికి తాగుతున్నాను, తినడానికి తింటున్నాను, ఇవి మనకు అవసరం లేదు. భగవంతుడు మనకి అనేక రకాలైనటువంటి శాకాహార పదార్థాలు ఎంత లభ్యమిస్తుంటే జంతువులు తింటున్నాయండి అంటే జంతువులకి ఇంకొక ఆహారం లేదు, భగవంతుడు దానికి అదే ప్రసాదించాడు. మనకి ఎన్ని రకాల ఆహారాలు ఇచ్చారండి? పప్పులు ఎన్నమ్మా? 10 రకాల పప్పులు, 9 రకాల పప్పులు. మరి పప్పులతో పాటు ఆకుకూరలు, మిఠాయిలు, పండ్లు, ఇంకొకటేంటి అసలు ఈ మధ్య కొంతమంది ఉపవాసాలు, మేము ఉపవాసం ఉంటున్నామండి అని చెప్పేసి కేజీ పళ్ళు పెట్టుకుంటున్నారు దగ్గర. ఎందుకంటే రేపటికి నీరసం వస్తుందేమో అని భయం, రేపటికి ఏమైపోతామేమో అని భయం. కాబట్టి మరి భోగాలతో ఉన్నవాడికి రోగ భయం అన్నారు. మరి చక్కటి సంస్కారంలో ఉన్నటువంటి కులంలో ఉన్నవాడికి ఏదైనా తప్పుడు పని చేసినట్టయితే ఆ కులం నుండి బహిష్కరిస్తారు. అంటే ఈ రోజుల్లో లేదు కానీ నాటి రోజుల్లో ఇది రాసేటప్పుడు ఉన్నాయి. అప్పుడు పెద్ద వర్ణాల్లో కానీ ఎవరైనా అపరాధమైనటువంటి పనులు కానీ చేస్తే రాజులు పెద్దలు ఏం చేసేవారంటే వీడికి వాడి వృత్తి విడిచిపెట్టి వేరే వృత్తిలో పెట్టించేవారు. ఆ భయం. మరి ధనం ఉందనుకోండి, ప్రభుత్వంతో భయం, రాజులతో భయం, ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తారా, ఏమొస్తారా అని రకరకాలుగా వాళ్ళు ఈ మధ్యకాలంలో ఎన్ని రకాలు వస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం. లిక్విడ్ క్యాష్ ఇస్తారా, మీకు సగానికి సగం ఇస్తాం, ఏమిటి ఇదంతా? అధికం అయిపోతే ఏం చేస్తారు? ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా మనం నడుచుకోవాలి. దానికన్నా అధికమైతే అడ్డరాని పాటలు, బినామీలు, పాటలు ఇవన్నీ ఉన్నాయి కదా. ఎవరి డొంక కదిలినా సరే వచ్చేస్తున్నాయి, కోట్ల వస్తుంది. మరి వాడు తీసుకెళ్ళలేడు, ఉంచుకోలేడు, ఖర్చు పెట్టలేడు. కానీ మరి ఆ ప్రజల కోసమైనా ఖర్చు పెట్టవచ్చు కదా. మరి వాళ్ళకి తెలియదా అంటే వారి ప్రారంభ కర్మ అలా గేడ్చింది. మానే దైన్య భయం. చక్కటి సజ్జన సాంగత్యంలో ఉన్నవారు ఎప్పుడూ కూడా ఎవరు ఏమంటారో మనం ఉన్నటువంటి ప్రయాణంలో ఎక్కడైనా చిక్కులు వస్తాయో, ఆటంకాలు వస్తాయని సన్మార్గంలో ప్రయాణం చేసేవాడికి ఆ భయం ఉంటుంది. మరి భయం, బలవంతుడికి ఎప్పుడూ కూడా శత్రువులతో భయం.
అంతే కదా. మొన్నటి వరకు ఒక బలవంతుడు ఉండేవాడు, ఇప్పుడు వాడికి బలం పోయింది, మళ్ళీ ఇప్పుడున్న వాడికి మళ్ళీ భయం. ఈ 5 ఏళ్ళు నేను ఉంటానా ఊడుతానా అని ఇడికి భయం, వాడు మళ్ళీ ఎప్పుడు ఈ 5 ఏళ్ళు పూర్తవుతుందా అని వాడికి భయం. కాబట్టి వీళ్ళంతా పోనీ తన కోసం తాను ప్రజల కోసం కానీ ముందుకు ప్రయాణం చేస్తే ఎవరికి ఏ భయం ఉండదు. మరి వాళ్ళకి ఎందుకు భయం? ఎందుకు భయము అంటే ఆ ఉన్నటువంటి బలం ఏదైతే ఉందో, ఉన్నటువంటి శక్తి ఏదైతే తన సొంత శక్తి కాదు. ప్రజలందరి శక్తి తమ వద్ద పెట్టుకుంటే ప్రతి ఒక్కడికే భయం. ప్రజలందరి యొక్క ధనం మన దగ్గర ఒక దగ్గరే పెట్టుకుంటే భయం. కాబట్టి ఈ భయాలు ఉండకూడదు అంటే ఎవరికి వాళ్ళకి ఇచ్చేయాలి. ఇంకేమంటున్నాడు? రూపే జరాయు భయం. అందంగా ఉన్నామని ఉదయం నుండి చాలా సమయం కూడా అద్దానికి అతుకుపోతారు. అద్దం చూసినప్పుడల్లా వాళ్ళకి భయం వస్తుంది, ముసలితనం వస్తుంది కదా అని. తల వెంట్రుక ఏదో ఒకటి కనిపిస్తుంది, లేక శరీరం మడతలు కనిపిస్తాయి. ఇది సృష్టి రహస్యమా కాదా? ఒక చిన్న పుష్పం వచ్చింది అనుకోండి, దాని నుండి పిండి వస్తుంది, కాయ వస్తుంది, తర్వాత ఫలం అవుతుంది, తర్వాత ఏమవుతుంది? రాలిపోతుంది. మరి ఇది అందరికీ వర్తిస్తుందా? చెట్లకి వృక్షాలకి వర్తిస్తుందా? మరి దానికోసం భయపడవలసిన పనే ఉంది కానీ భయపడతాడు. ఒరే బాబు, స్వామీజీ వారు వచ్చారు, పెద్దలు వచ్చారు, దేవాలయం కడుతున్నారంటే ఒక 5,000 దానం చేయరా అంటే, ఎంత పని అయిందండి, ముందు చెప్పలేకపోయారా? ఇచ్చేసాను వేరేవాడికంటే. అప్పుడే వాడికి బాగులేదని హాస్పిటల్ తీసుకెళ్ళారు అనుకోండి, అయ్యా నీకు ఆపరేషన్ పడుతుంది, ఒక 20 లక్షలు కట్టాలంటే 10 నిమిషాలు కట్టాలా, గంటలో కట్టాలా అంటే వాడికి ఎంత ప్రాణభయమో చూడండి. ఈ ప్రాణభయం ఉన్నటువంటి వ్యవస్థ దానం మీద ఆయనకి లేదు. మనకి విద్యారణ్య స్వామి వారు ఒక చక్కటి దృష్టాంతం తెలియజేశారు ఈ దేహభ్రాంతి ఉన్నవాడు. ఆ ఊర్లో ఒక శిల్పి ఉండేవాడంట, అద్భుతమైన శిల్పి. ఎవరి తాలూకు రూపాన్ని కూడా ఆయన చిత్రీకరించాలి అంటే ఏది ఒరిజినల్ ఏది డూప్లికేట్ కూడా ఎవరికి చెప్పడానికి సాధ్యం కాదు. ఈ విషయం ఎవరికి తెలిసింది? నగరంలో ఉన్నటువంటి, రాజ్యంలో ఉన్నటువంటి రాజుగారికి తెలిసింది. ఒరే వాడిని లాక్కురండి రా అన్నారు. భయం మీద వెళ్ళాడు, ఏం తప్పు చేశాను ఏంటో రాజుగారు పిలిచారని ఒలిచిపోతున్నాడు. నువ్వు భయపడకయ్యా, నేను సింహాసనం మీద కూర్చుంటాను, నా తాలూకు చిత్రాన్ని మీరు విగ్రహంగా తయారు చేయాలి. తేడా వస్తే నువ్వు రెండోసారి చిత్రాలు చేయడానికి పని చేయమని చెప్పు. స్వామి ఈ రోజంతా భయంతో ఉన్నాను, నాకు వారం రోజులు టైం ఇవ్వండి అన్నారు. రాజు ఏ విధంగా కూర్చున్నారో సజీవంగా ఆయన శిల్పాన్ని అక్కడ పెట్టేసి, రాజుకు అనుమానం వచ్చిందంట, రాణిని పిలిచాడంట, రాణిని పిల్లండి, ఇద్దరం ఒకే దగ్గర కూర్చుంటామని. ఒక సింహాసనంలో శిల్పాన్ని కూర్చోబెట్టారు, ఒక సింహాసనంలో రాజుగారు కూర్చుంటే రాణి పరిశీలించి ఒరిజినల్ ఎవరు అంటే శిల్పాన్ని చూపించింది. ఊరే వీడు సామాన్యుడు కాడరా అని చెప్పి ఆ రోజుల్లో శాసనాలు అంటారు. ఎవరైనా మంచి పనులు చేస్తే, ఒరే నాయన ఏలూరు పక్కన ఓ ఏరియా ఉంది కదా, 9 ఎకరాలు శాసనంగా రాసిస్తూ నువ్వు దున్నుకోరా. వాడికి జీవితాంతం కూడా రాజు తాలూకా శిల్పాన్ని నువ్వు చిత్రీకరించి ఆ చేతులతో ఇంకెవరికి చిత్రించొద్దు, నీకు ఈ జీవితానికి కావాల్సిన సంపద మొత్తం ఇచ్చేస్తున్నావు, మీ మునిమానవుడు ఉన్నంత వరకు నీకు సంపద ఉంటుందని వజ్రాలు, వైడూర్యాలు, ధనము, బంగారం అన్నీ ఇచ్చేశారు. పాపం ఈయన కూడా చక్కగా ఇంటికి వచ్చాడు, ధనంతో ఆనందం పడ్డాడు. ఆయన కూడా వివాహము, పిల్లలు, మనవులు అంతా అయిపోయారు. ఒక 86 సంవత్సరాల వయసు వచ్చింది. ఊర్లో వీధిలో జ్యోతిష్యుడు వెళ్ళిపోతున్నాడంట. ఏమయ్యా పంతులు గారు ఒకసారి రావయ్యా, నేను ఆరోగ్యంగా చాలా చక్కగా బాగానే ఉన్నాను, దేవతా విగ్రహాలు తప్ప ఇంకేవి తయారు చేయట్లేదు, మరి నా చెయ్యి చూసి నా ఆయుష్ చెప్పవయ్యా అన్నారు. ఆయన ఈ జాతకం అంతా చూసి, అయ్యా ఏమి లేదు, నేటి నువ్వు కరెక్ట్గా ఒక 6 మాసాలు జీవిస్తావయ్యా, ఆ తర్వాత నువ్వు ప్రయాణం చేయవలసిందే అన్నారు. 6 మాసాల 86 సంవత్సరాల మునిమనవలతో ఉన్న వాడికి భయం పుట్టుకుంటుంది. ఇంకొక 6 మాసాల్లో నేను ఉండనే అని ఓ రోజంతా ఆలోచించాడంట. వచ్చి తీసుకెళ్లేది ఎముడు కదా, చూద్దాం ఆయనతోనని చెప్పి తనలాంటి విగ్రహాలు ఒక 9 తయారు చేసుకున్నాడు. అంటే చక్కగా ఎలా ఉన్నాడో అలా
ఆ 6 మాసాల సమయంలో ఒక హాల్లో చక్కగా అన్ని విగ్రహాలను పడుకోబెట్టి తాను కూడా మధ్యన పడుకోబెట్టి సమానంగా దుప్పట్లు కప్పుకున్నారు. పాపం యముడు వచ్చాడంట. విద్యారాణి వారు చాలా చక్కటి కథలు రాస్తారు. యముడు వచ్చి నేను తీసుకువెళ్ళవలసింది వీడిని ఒక్కడినే శిల్పిని, ఇక్కడ చూస్తే 10 మంది ఉన్నారు, ఇందులో ఏ ఒక్కరిని ఒకటి తప్ప వీడి తప్ప వేరే వాడిని తీసుకెళ్తే విశ్వశాసనం ఒప్పుకోదు, కోర్టులు ఒప్పుకోవు, ఏంటి నా బాధ అని అలా యముడు కూర్చున్నాడు. ఆయన యమధర్మరాజు, ధర్మ రక్షకుడు, ఆయనకి ఆ మాత్రం లేవా తెలివితేటలు? ఆయన కూర్చొని అన్నాడంట, ఒరే భట్లారా, ఈ శిల్పి అన్ని బ్రహ్మాండంగా చేశాడు రా, ఒక్కటే మర్చిపోయాడు రా అన్నాడంట. వీడు కాముగా ఉండొచ్చు కదా, ఏంటి మర్చిపోయానని కూర్చున్నాడంట. నువ్వు లేవటమే తప్పు పని చేసావురా అన్నాడంట. నువ్వు చేసే తప్పేది లేచి కూర్చోవడమే తప్పరా, ఈ నేంట్రా పాశం అన్నారు. ఏమండి 86-90 సంవత్సరాలు వచ్చిన తర్వాత కూడా ముని మనవరాల తాలూకు కార్యక్రమం ఏదో అవుతుందంటే అవ బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. అసలు మన భారతీయ శాస్త్రాలు అది చెప్పలేదు. బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, వానప్రస్థము, సన్యాసం, ఇది ప్రతి ఒక్కరు అవలంబించాలని చెప్పారు. కానీ అన్ని స్వామీజీ వారు వస్తే పాద పూజలు చేస్తారు, సాష్టాంగ నమస్కారం చేస్తారు, కుటుంబంలో ఉన్న మనిషిని ఎవరైనా ఒకరు ఇవ్వండి అంటే మాకు అవద్దండి అంటారు. అసలు వేదాంతంలో కూడా ఋషులంతా ఏం చెప్పారంటే 25 సంవత్సరాలు శాస్త్రాధ్యయనం చేస్తూ బ్రహ్మచర్యాన్ని పాటించండి, మరొక 25 సంవత్సరాలు మీరు గృహస్థాశ్రమంలో ఉండండి, అప్పుడు మీకు బిడ్డలు అన్నీ కూడా అవుతాయి. 50 ఏళ్ళు వస్తే భార్యాభర్తలు కూడా సోదర భావంతో వానప్రస్థంగా రండి, అప్పుడు కూడా పరమాత్మ ఆయుష్ సంకల్పిస్తే సన్యాసంగా రండి అని. మరి అది ఎక్కడా లేదు. 10 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు జనాభా ఉంటే బిక్కు మన ఒక సన్యాసి ఎక్కడో మూల ఆశ్రమం ఉంటుంది. మరి ఈ పద్ధతి మనం ఎందుకు పాటించలేకపోతున్నాం? కాబట్టి ఆ విధంగా ఈ దేహ భ్రాంతి ఎవరికి పోలేదు. కాబట్టి ఇన్ని భయాలు ఉన్నాయి కదా, ఇన్ని భయాలకి కారణం ఏమిటి అంటే, ఈ భయాలన్నీ లేకుండా ఉండాలంటే ఒక్క వైరాగ్యం ఒక్కటే ఏ భయము లేకుండా పరమాత్మ సన్నిధికి చేరుస్తుంది అంటున్నారు. మరి ఈ వైరాగ్యం కోసం శ్రీకృష్ణ పరమాత్మ ఏమంటున్నారో విందాం. అమ్మా మానవునికి ఉన్నటువంటి వ్యాధి ఏమిటి, ఆ వ్యాధి నయం చేసుకోవటానికి కావలసిన ఔషధం ఏంటి? మీరే చెప్పండి. సర్వత్రా సర్వ మానవులకు ఉన్నటువంటి వ్యాధి అజ్ఞాన జనిత మనోదౌర్బల్యమే మానవునికి ఉన్నటువంటి వ్యాధి. మరి ఔషధం జ్ఞానం ఏమైనా కొనుక్కుంటామా? ఆత్మజ్ఞాన అఖండ జ్ఞానమే పరమాత్మ. ఆ పరమాత్మ ఔషధం. అసలు ఆ పరమాత్మ ఏమిటి, ఆయన ఎక్కడ ఉంటున్నాడు, ఆయన మనం పట్టుకోగలమా, ఆయన మనం తీసుకొని రాగలమా, ఆయనతో ప్రయాణం చేయగలమా, అసలు పరమాత్మ ఏంటి, జీవాత్మ ఏంటి, ప్రత్యేగాత్మ ఏంటి, ఈ ధ్యానం ఏంటి, అనుష్ఠానం ఏంటి, తపస్సు ఏంటి, జపం ఏంటి? ఎవరు బాని వారికి అందరూ కూడా మనకి సద్గురువులే. ముఖే ముఖే సరస్వతి. తపస్సు, ధ్యానము, జపము, అనుష్ఠానం ఇన్నయ్యి. ఈ 4 మానవుడు ఎందుకు చేయాలి? వంట చేసుకుంటామంటే దేనికి చేసుకుంటాం? భోంచేయటం. ఋషులు తపస్సు చేస్తున్నారండి, మా స్వామి అనుష్ఠానంలో ఉన్నారండి, మా వారి జపంలో ఉన్నారండి. ఏంటి యథార్థంగా మీకు నిజంగా తెలుసా ఈ 4 ఎందుకు?
ఏమైనా జంతువులు ఏమైనా చేస్తున్నాయా? మానవులే కదా చేస్తున్నారు. దాని అర్థాలు నేను అడగట్లేదు. ఈ ఎందుకు చేయాలంటున్నాను. జపం ఎందుకు, తపం ఎందుకు, అనుష్ఠానం ఎందుకు, ధ్యానం ఎందుకు? దాని లక్ష్యం ఏంటి? కోరికలు తగ్గించుకుని కూర్చోండి. ఆత్మజ్ఞానాన్ని పెంపొందించుకుని ఉన్నతంగా ఎదగడం. కోరికలు తగ్గించుకొని ఆత్మజ్ఞానం పెంపొందించడానికి చేయాలి. మీరేమన్నారు? తనేంటో తాను తెలుసుకోవడానికి. ఇంకేమైనా ఉన్నాయా? అయ్యా చంద్రశేఖర్ గారు, పోలీసు వారు, లోక కళ్యాణం కోసం చేయాలి. ఎందుకంటే పోలీసులు కదా లోక కళ్యాణం చేస్తుంటారు. ఆలోచించండి. ఎవరు చెప్పిన పోయినద్దు, మీ మట్టుకొని మేము ఆలోచించండి. ఎప్పుడు వారు రాసిన గ్రంథాలే చదువుతామా? వాల్మీకి మహర్షికి మెదడు ఏదైతే ఇచ్చారో, వ్యాస మహర్షికి మెదడు ఏదైతే ఇచ్చారో, రమణ మహర్షికి మెదడు ఏదైతే ఇచ్చారో, రామకృష్ణ గారికి ఏదైతే ఇచ్చారో, మీ అందరికి అదే మెదడు ఇచ్చారో, నాకు అదే ఇచ్చారు. వాళ్ళు ఉపయోగించుకున్నారు, మనం ఉపయోగించుకోలేదు, అంతే తేడా. యథార్థమా కాదా? భగవంతుడు 6 కోటి మన కోటి పెట్టలేదుగా. అసలు ఈ 4 ఎందుకు చెయ్యాలి? అమ్మా, ఆత్మ చైతన్య శక్తి పెంచుకోవడానికి. చాలా సింపుల్. నేనేమి వేదాలు పురాణాలు ఏమీ చెప్పట్లా. అవన్నీ పెద్ద పెద్దవమ్మా. స్వస్వరూపం తెలుసుకోవడం ఇవన్నీ చాలా పెద్ద పెద్దవి. మీ ఇంట్లో వంట చేస్తుంటారు, లేకపోతే వంట వరకు ఎందుకు? పూజ చేశారు. పూజ చేసిన తర్వాత చివరిలో హారతి ఇస్తున్నారా లేదా? చాలామంది భక్తులు వచ్చారనుకోండి, వాళ్ళందరికీ అందించాలి అంటే ఎంత జాగ్రత్తగా దాన్ని చేతులలో అడ్డపెట్టి కదలకుండా మెదలకుండా హారతి ఇస్తున్నారా లేదా? అవుతుందా లేదా? ఒక చెంబు నిండా నూనె తీసుకున్నాం అనుకోండి, ఒక 100 అడుగులు నడవాలనుకోండి, ఏం చేస్తాం? అప్పుడు ఏమైనా ఆలోచిస్తామా? దాని మీద దృష్టి పెట్టాలి. అలాగే రామకృష్ణ పరమహంస దగ్గర ఒక ఆయన వచ్చారండి. స్వామి, మీరు ఏం చెప్తుంటే అంతా చాలా బాగుంది, కానీ ఈ చెప్పిన తర్వాత మళ్ళీ మార్కెట్లోకి వెళ్ళాక ఇదేం ఒక్కటి నిలబడట్లేదండి, ఏం చేయాలి, నాకు ఏదో మీరు మార్గం చెప్పండి అన్నారండి. ఆయన ఎక్కువ జవాబు చెప్పేవారు కదా, యాక్షన్ చేసేవారు అంతా. ఆయన ఆచరణ. అలాగే కొద్దిగా గంగా నది, హుగ్లీ నది ఒడ్డుకు వెళ్తే ఈడు వెనక వస్తున్నాడు, మీరేం చెప్పకుండా నడుస్తున్నారు ఏంటని. మోకాళ్ళ వరకు లోతుకి వెళ్ళారు ఇద్దరును. ఆయన మెడ పెట్టుకుని నీటిలో ముంచేశాడు ఆయన. ఎవరు? రామకృష్ణుడు వారు. అస్సలు పైకి తీలే, 1 నిమిషం వరకు తీలే. వాడు కొట్టుకొని అమ్మా చచ్చాడ్రా బాబు అని బయటికి లేచాడు. నీకు ఇప్పుడు ఏమనిపించిందిరా? మీ వాళ్ళు అంతా గుర్తొచ్చారంటే, ఇంకేం గుర్తొస్తారు, మీరు కూడా గుర్తు రాలేదు, ఎలాగ నేను బ్రతికి బట్టకట్టాలని గుర్తొచ్చింది అన్నాడు. ఇదేరా నాయన ధ్యానము, తపస్సు. ఇక్కడ అతి సునాయాసంగా ఏం చెప్పాలంటే, ఈ 4 ఎన్ని రకాలుగా చేసుకున్నా మనసుని నిలకడ చేయటానికి, దీన్ని మనసుని నియంత్రించడానికి. మనసు నియంత్రణలోకి వస్తే కదా తన స్వస్వరూపం తెలుసుకుంటాం, ఆత్మజ్ఞానం తెలుసుకుంటాం, ఆత్మశక్తి పెంచుకుంటాం. అది నిలకడ లేకుండా ఎలా ఉంది? ఇప్పుడు పత్రిజీ మహారాజు వారు ధ్యానంలో ఉండమన్నారు, శ్వాస మీద ధ్యానం పెట్టమన్నారు. పెట్టినంతసేపు బాగానే ఉంది. ఆ గేటు దాటిన తర్వాత దాని ప్రయోజనం ఏంటి చెప్పండి? వారు ఎందుకు అలా చేశారు? వారు ఎందుకు అలా చెప్పారు? 40 దేశాల్లో పర్యటించి ప్రచారం చేసి బ్రాంచీలు పెట్టి చిట్ట చివరికి 74-73 సంవత్సరాలు వారు బ్రహ్మీభూతులయ్యారు. ఏంటి కారణం? శ్వాస మీద ధ్యానం పెట్టండి అంటే దాని అర్థం ఏంటి? ఈ మనసును మన ఏవ మనుష్యానం కారణం బంధ మోక్షయో. మనసు బంధానికి కారణం, మోక్షానికి కారణం. ఇంటిలో మీకు చాకుందా? వంటగదిలో ఏం చేస్తారు?
ఎవరిని కోసేస్తారు? ఆ చాకుతో పీకలను కొయ్యొచ్చు, ఉల్లిగడ్డల్ని తరగవచ్చు. మనసు కూడా అలాంటిదే. ఒక దుర్మార్గమైనటువంటి కర్మ చేయాలన్నా మనసే కారణం. ఇంత పెద్ద సభ పెట్టి ఒక చక్కటి కార్యక్రమం చేయాలన్నా మనసే కారణం. కోరికలు పోవాలనంటే కోరికే లేకపోతే ఇక్కడికి ఎలా వస్తాను చెప్పండి? కోరిక ఉండాలి. నేను ఆత్మజ్ఞాని కావాలి, తపస్సు చేయాలని కోరిక లేదనుకోండి, జ్ఞానులు ఎలాగవుతాం? ఈ 4 తారీఖు అర్థం ఏమిటి? మనస్సును నిలకడ చేయటానికి. దీనికోసమే ఋషులు ప్రారంభ దశలో ఏకాంత సమయంలో వెళ్ళి జనారణ్యంలో కాకుండా ఒంటరిగా ఉంటే కాస్త చెట్లు, పొలాలు, వృక్షాలు, కొండలు, పర్వతాలు అంతా కూడా ఈశ్వరమయమే కాబట్టి దాన్ని ఆయన విభూతుల్ని దర్శించుకుంటూ ఏకాగ్రతలోకి వెళ్ళటం. ఇదంతా కూడా ఏకాగ్రతలోనికి వెళ్ళటం. అంతేనా? ఇప్పుడు రాయి మీద కూర్చొని ఋషి తపస్సు చేస్తుంటాడు. దేనికోసం? నిలకడ. అనుష్ఠానం ఉదయం దేనికోసం? పరమాత్ముడికి ఏమైనా రూపం ఉందా? ఈ రూపాన్ని పెట్టి చేద్దామంటే అన్ని రూపాలు ఆయనవే కదా, ఏ రూపాన్ని పెట్టుకుంటాం? ధ్యానం ఏం చేస్తాం? ధ్యానంలో ఇప్పుడంతా మీరు చేశారు, ఏం ఆలోచించారు చెప్పండి? ధ్యానం చేసే వాళ్ళందరూ కూడా ఏకాగ్రత ఏం ఆలోచించారు చెప్పండి? ఒక్కడు చెప్పండి. అమ్మగారు చెప్పారు, మేము చేశాం. ఏం ఆలోచించారు? ఒక్క నిమిషం. ఏమనిపించింది మీకు? చెప్పండి. రోగాలు దేనికి వస్తాయి? రోగాలు దేనికి వస్తాయి? శరీరానికి. మరి శరీరం జడమయ్యేటప్పుడు ఈ శరీరం కోసం ఆలోచన అవసరమా ధ్యానంలో? చెప్పండి, ఆలోచించండి. మనందరం కూడా, ఇక్కడ ఉన్నవారందరూ కూడా, ఇందాక అందరూ అంటున్నారు ఆత్మ ఉన్నతి కోసమే. ఆత్మ ఏంటి? కాబట్టి మళ్ళీ చెప్తా, మళ్ళీ మీకు కథ చెప్తా. చాలాసార్లు చెప్పాను. ఏలిస్ ఇన్ వండర్ల్యాండ్ అని చెప్పి ఒక చిన్న కథ ఉంది. తల్లి కుమార్తెను తీసుకొని బజారుకు వెళ్ళింది. వినేవాళ్ళు ఉండొచ్చు, వినకపోయి ఉండొచ్చు. దీనికి సందర్భం వచ్చింది చెప్తున్నా. అమ్మగారు కాయగూరలు కొంటున్నారా లేదా మార్కెట్లో? ఈ పిల్ల కూడా తినుబండారాలు చూసుకుంటూ తల్లి చేయి విడిచిపెట్టి నడుచుకుంటూ వెళ్ళిపోయింది. అలా బజారు వెళ్తూ 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 ముందుకు వెళ్ళిపోయింది. చాలా ముందు. ఎంతవరకు వెళ్ళిపోయింది? నిర్మానుష్యం ఉన్నటువంటి ప్రదేశానికి వచ్చేసింది. అప్పుడు ఎవరూ కనిపించలే. అమ్మ కనిపించలేదు, కుమార్తె కనిపించలేదు, ఇల్లు కనిపించలేదు. ఏడవడం ప్రారంభించింది. ఎవరు? ఏం కావాలని? అమ్మ కావాలి, ఇల్లు కావాలి. ఈలోపు పిల్లి వచ్చిందంట. పిల్లి, ఏం పాప ఏడుస్తున్నావంటే, మా ఇంటికి వెళ్ళాలి, మా అమ్మ కావాలి అన్నట్టు. ఓ అదంత పని, నేను తీసుకెళ్తానులే, మీ ఇంటి అడ్రస్ చెప్పు అన్నంట. మా ఇంటి అడ్రస్ నాకు తెలియదు. మీ ఇంటి అడ్రస్ నీకే తెలియకపోతే మీ ఇంటికి నేను ఎలా తీసుకెళ్తాను అన్నాడు. ఎవరు? ఈ మన ప్రయాణం కూడా అలాగే ఉంది. మనకి అడ్రస్ అంటే ఒకటి ఉండాలా లేదా? గమ్యం ఒకటి ఉండాలా లేదా? గమ్యం లేని ఆరాటాలు అయితే ఎక్కడికి వెళ్తాం? ఒకటైనా గమ్యం మనకు ఉండాలా? నేను ఎటువంటి పరిస్థితిలో కూడా భగవంతుని యొక్క పుణ్య కర్మల వల్ల ఉత్కృష్టమైనటువంటి మానవ జన్మ పొందాను. ఈ జన్మలో నేను పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవాలి, ఆ నిత్యానందంలో ఉండాలి. అసలు ఆత్మ అంటే ఏంటి? జీవుడికి, పరమాత్మకి, జీవాత్మకి ఏంటి డిఫరెన్స్? మనందరం జీవాత్మలే కదా. జీవాత్మ, పరమాత్మ, ప్రత్యేగాత్మ మూడా ఒకటా? మరి ఒకటైనప్పుడు జీవాత్మని ఎందుకు అంటున్నారు? పరమాత్మ అనొచ్చు కదా, ప్రత్యేగాత్మ అనొచ్చు కదా. అమ్మా శభాష్ తల్లి జగన్మాత. శరీరం ఉండే ప్రాణం ఉంటే జీవుడు. ఇంకా జీవుడే దేవుడు, దేవుడే జీవుడు.
సంతోషం. జీవుడు అని ఎలా ఐడెంటిఫై చేస్తాం? పరమాత్మ, జీవాత్మ అని హౌ టు ఐడెంటిఫైడ్, పరమాత్మ హౌ టు ఐడెంటిఫైడ్. ఈ రెండింటికి ఏంటి తేడా? మనందరం ఇప్పుడు జీవాత్మలమ్మ, నాతో పాటు మనందరము మీరే చెప్పేస్తున్నారు, అన్ని ఆన్సర్లు వచ్చేస్తున్నాయి, మీలో నుండే వచ్చేస్తున్నాయి. బిడ్డ మాతృగర్భము నుండి వచ్చినప్పటి నుండి వాడికి యాతనలు ఉన్నాయా లేవా? కాస్తాడు మాట్లాడే శక్తి కలిగిన తర్వాత చాక్లెట్లు అడుగుతున్నాడా లేదా? వాడికి చాక్లెట్ ఒక హిమాలయ పర్వతం, వాడికి చాక్లెట్ ఒక స్వర్గలోకం, వాడికి చాక్లెట్ కన్నా మించింది ఈ ప్రపంచంలో ఇంకోటి ఉండదు. ఇస్తే ఆనందంగా పట్టుకుంటాడు, ఇవ్వకపోతే ఇంట్లో ఉన్న వస్తువులని బయటకు విసురుతాడు. నిజమా కాదా? కాస్త చాక్లెట్ చేతిలో పెట్టామనుకోండి, ఆ దుఃఖం ఎక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. వాడికి దుఃఖం వచ్చిందా లేదా? అంటే పసిబిడ్డ దగ్గర నుండి కూడా వృద్ధాప్యం శరీరం పోయినంత వరకు దుఃఖంతో ఉన్నామా లేమా? మోకాళ్ళ నొప్పులు ఆనందమా? దుఃఖమే. ఆకలేస్తే ఆనందమా? భర్త వేధిస్తే ఆనందమా? మరి పొలాలు కావాలి, బిడ్డకి వివాహం కాకపోతే ఆనందమా? ఏంటి మరి? ఇరుగు పొరుగు వాడి దగ్గర అమ్మ బాధపడుతుందా లేదా? మంచి వస్తున్నాయండి, అవ్వట్లేదండి, ఏంటో తన రాత ఎలాగ ఉందని ఆనందపడి పక్కపక్క నవ్వుకొని చెప్తారా? దుఃఖంతో ఉన్నారా లేదా? వృద్ధాప్యం వస్తే దుఃఖం, బిడ్డకి వివాహం కాకపోతే దుఃఖం, చదువు లేకపోతే దుఃఖం, టీచర్ కొడితే దుఃఖం, దుఃఖం దుఃఖం దుఃఖం. దుఃఖ భూయిష్ఠుడు జీవాత్మ. జీవాత్మ అంటే ఎవరు? వెరీ సింపుల్, దుఃఖముతో ఉన్నవాడే జీవుడు. ఏనాడైతే అనిత్యమైనటువంటి పదార్థాలు శాశ్వతమైనవి కావు, శాశ్వతం కాని పదార్థాల కోసం శాశ్వతమని భ్రమపడి దుఃఖిస్తున్నానో అని తెలుసుకొని నిత్యమైన దానికి సాధన ఎవడైతే చేస్తాడో వాడు పరమానందం పొందుతాడు, నిత్యానందం పొందుతాడు. ఎప్పుడైతే నిత్యానందాన్ని పొందాడో వాడు పరమాత్మ. అంతే కదా? మరి స్వామీజీ, మరి దుఃఖం పోవడం ఎలా? ఈ దుఃఖం ఎలా వచ్చింది? మాతృగర్భములో ఉన్నప్పుడే బిడ్డ ప్రాణి ఎవరైతే ఉన్నారో పరమాత్మని ప్రశ్నిస్తున్నాడంట. ఎన్నాళ్ళయ్యా ఈ లంపటాలు, ఈ మురికి, ఈ మూత్రనాళాల మధ్యలో ఈ కంపు, ఈ దుర్గంధం, ఇప్పటికైనా కడ చేర్చవా అంటే, కడ తీర్చడానికేనయ్యా నీకు ఈ మానవ జన్మనిచ్చింది. బయటికి వెళ్ళిన తర్వాత నీ స్వరూపాన్ని తెలుసుకో, నిత్యము నాతోనే ఉండు, అన్యమైనవి ఏవో వద్దు అంటారు. పాపం వాడు ఒక్కసారి ఆ పరమాత్మాన్ని చూసి బయటికి వచ్చిన తర్వాత కొంత సమయము ఆ స్థితి ఏమిటో మనకు తెలియదు. ఒక్కసారి 1000 లైట్లు వెలుగుతూ ఉన్నటువంటి ఎవరైనా మన ముందు నిల్చున్నారని ఏమైనా మాట్లాడగలమా? ఇదేమిటి, ఇది నిజమా కాదా? అంతవరకు ఎందుకు, నీకు 5 కోట్లు లాటరీ వచ్చిందంటే ముందు మోసపోతాడు. ఇది నిజమా కాదా? తర్వాత అది ఏం చేయాలో ఆలోచిస్తాడు. అలాంటి బిడ్డ అవస్థ ఏదైతే ఉందో బయటికి వచ్చిన తర్వాత ఆడు ఏడవలేదని చెప్పి ఒక పక్క తల్లి, ఒక పక్క డాక్టర్ వాడిని గిల్లి, వాడిని కొట్టి, వాడిని ఏడిపిస్తారు. ఆ ఏడుపుతో స్టార్ట్ అయ్యే దుఃఖం శరీరం ఉన్నంత వరకు దుఃఖంతోనే ఉంటుంది. స్కూల్కి వెళ్ళాలని దుఃఖం, వివాహం కాలేదని దుఃఖం, బిడ్డలు కాలేదని దుఃఖం, బిడ్డల మాట వినట్లేదని దుఃఖం, వృద్ధాప్యం వచ్చిందని దుఃఖం, పిల్లలు చూడలేదని దుఃఖం. అన్ని కొన్నాను, అన్ని చేశాను, ఇల్లు కట్టాం, సంపాదించాం, అన్ని ఇచ్చాం, చెట్టు చివరికి వృద్ధాశ్రమం గెలుపమంటున్నారు బిడ్డలు. అది దుఃఖం. కాబట్టి దుఃఖభూయిష్ఠుడు జీవాత్మ, నిత్యానందుడు పరమాత్మ.
ఆ దుఃఖం నుండి మనం బయటికి వెళ్ళాలి. దుఃఖాలకి మనం పట్టుకొని ఉన్నామా, దుఃఖాలు మనకు ఆవరించున్నాయా అనేది ప్రధాన సమస్య. అర్థమవుతుందమ్మా? దుఃఖాలని మనం క్యారీ చేసుకొని వస్తున్నామా, దుఃఖాలు మనం వద్దన్నా మనకు వస్తున్నాయా, లేదా దుఃఖాలని మనమే పట్టుకున్నామా? మనమే పట్టుకున్నామా? మరి వదిలి వచ్చు కదా. వదిలివచ్చు కదమ్మా, చక్కగా వదిలివచ్చు కదా. అదే చెప్తాను, అక్కడికే వస్తుంది ఈరోజు సబ్జెక్ట్, అక్కడికే వస్తుంది. దుఃఖ భూయిష్ఠుడు అంటే ఇప్పుడు ప్రజలందరికీ కరెంట్ సప్లై ఉండాలి కదా, ఉండాలా వద్దా? ప్రవాహము అంటారు. కరెంట్ అంటే ఏంటి? ప్రవాహం. అది ఎక్కడ ఆగదు, ఎక్కువ తక్కువ దాన్ని రెగ్యులేటర్ పెట్టుకోవడం అయితే ట్రాన్స్ఫార్మర్స్. మన ఇంటికి కరెంట్ కావాలి అంటే మన ఇంటి చుట్టూ ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయా లేవా? అక్కడ ప్రభుత్వం వారు ఏం బోర్డులు పెడుతున్నారు చెప్పండి? నిషేధింపబడిన స్థలము. మరి సిగరెట్ ప్యాకెట్ల మీద నిషేధించబడిన రాస్తే ఎవరైనా వింటున్నారా? మందు మీద రాస్తే వింటున్నారా? మరి ఇంకా చాలా చాలా ఉన్నాయి, వింటున్నారా? కానీ ఇక్కడ మాత్రం నిషేధింపబడిన స్థలం అంటే ఎవ్వరూ వెళ్ళరు అక్కడికి. ఎందుకు చెప్పండి? డైరెక్ట్ అటాక్ అంతటి. కాబట్టి ఎవరు వెళ్ళరు కదా. మనకి కూడా భగవంతుడి నుండి వచ్చినటువంటి వేదములో చాలా చక్కగా ఇచ్చేది ఏంటంటే, వేద హిత కర్మలు తప్ప అన్యమైనటువంటి కర్మలు మానవుడు చేయరాదు. చూసారా? శాస్త్రం ఏదైతే చెబుతుందో ఆ కర్మలు మాత్రమే చేయటానికి మానవుడు, అన్ని కర్మలు చేయటానికి కాదు. సరే, మరి అక్కడ ఆ ట్రాన్స్ఫారం దగ్గర ముళ్ళ వైర్లు చుడతారా లేదా? ఎవరైనా పిల్లలు కానీ కోతులు కానీ ఎవరైనా ఎక్కుతారేమో. ఒక ఆయన వెళ్తూ వెళ్తూ దాన్ని గట్టిగా కౌగులించుకున్నాడండి. దేన్ని? ఆ ట్రాన్స్ఫారం చుట్టూ ఉన్నటువంటి ముళ్ళని. గుచ్చుకుంటాయా లేదా ముళ్ళు? గుచ్చుకుంటే ఏమొస్తుంది? పాలు వస్తాయా? బ్లడ్ వస్తుంది. ఏడుస్తున్నాడు ఆయన, రక్షించండి రక్షించండి, రక్తం వచ్చేస్తుంది, నొప్పి వస్తుంది అని. ఈ లోపు లింగం మా పక్కనండి వెళ్తుంది. ఇదేటో పాపం బాబు ఏడుస్తున్నాడని గవాలు చూస్తే, ఏమయ్యా అంటే వాడు తనకు తానే గట్టిగా పట్టుకొని ఉన్నాడు. ఊరేమైనా ముళ్ళుని విడిచిపెట్టరా అని చేతులు విడిపించింది. ఇప్పుడు ఈ మంట వస్తుందా అంటే లేదు. ఇప్పుడు బాగుందమ్మా అన్నాడు. ఇప్పుడు వాడు పట్టుకున్నాడా, అవచ్చి పట్టుకున్నాయి ముళ్ళు? కాబట్టి భార్య ముళ్ళు, భర్త ముళ్ళు, సంసారం ముళ్ళు, ఇంటిలో వస్తువుల ముళ్ళు, టీవీ ముళ్ళు, ఫ్రిడ్జ్ల ముళ్ళు, ఇవి ఎవరు పట్టుకున్నారు? మరి పట్టుకుంది ఎవరు విడిచిపెట్టాలా? మరి విడిచిపెట్టకుండా మోక్షం అడిగితే ఎవరిస్తారు? ఎవరిస్తారు మీకు? పట్టుకుంది ఎవరు? ఎవరు విడిచిపెట్టాలా? మరి దేవుడే నాకు మోక్షం ఇవ్వంటే ఆయన ఏం చేస్తాడు? ఆయన ఎప్పుడు మోక్షం ఇవ్వడానికే ఉన్నాడు, కానీ మనం విడిచిపెట్టట్లేదు ఇది. కాబట్టి మోక్షము అంటే విడుదల. మోక్షం అంటే ఏంటి? విడుదల. ఖైదీని బంధిస్తే మళ్ళీ విడిచిపెడితే ఏమంటున్నాడు? జైలు నుండి నాకు మోక్షం వచ్చింది అంటున్నాడు. అంటే జైలు నుండి విడుదల, భవబంధాల నుండి, లంపటాల నుండి ఎవరు విడుదల అవ్వాలి? మానము అవ్వాలి. కానీ అవ్వకు కానీ అయ్యకు కానీ 100 ఏళ్ళు వచ్చినా ఆయన అన్ని పట్టుకొని ఉండి దేవాలయంకి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి, కొబ్బరికాయ నీదే, నువ్వు తెచ్చావా? అది పరమాత్మదే కదా. ఆయన వస్తువు ఆయనకి ఇచ్చి మనకేమిచ్చి భోగాలు ఇవ్వమనుకోవడం ఏంటి? కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైరాగ్యముతో లంపటాన్ని వదలడానికి ప్రయత్నం చేయాలి. స్వామి, మీ ఉపన్యాసం అయిపోయిన వెంటనే మా ఇంటికి మా వారిని విడిచిపెట్టేయాలా, మా ఆవిడని విడిచిపెట్టాలా? అది నేను చెప్పట్లే.
అక్కడ ప్రారబ్ధ కర్మానుసారంగా మధ్యలో ఈయన నాకు భర్తగా వచ్చారు, నేను కూడా ప్రారబ్ధ కర్మంగా ఇంతో తోడుగా ఉన్నాను. ఆ పెట్టె ఎగిరిపోతుందో ఈ పెట్టె ఎగిరిపోతుందో ఎవరికీ తెలియదు. అంత తప్ప ఎవరికి వారు యమునా తీరే. ఉన్నంతకాలం నా భార్య ధర్మాన్ని నేను పాటిస్తాను. నాటకం, నా భార్య ధర్మాన్ని నేను పాటిస్తా, అంతే కదా. ఇప్పుడు నాటకం నిజంగా నాటిస్తున్నారు అందరూను. ఆయన చెప్పడు, ఈవిడ చెప్పదు, ఏవి నిజాలు చెప్పరు. నిజాలు చెప్తే కొబ్బరి కొల్లేరు అయిపోతుంది. ఈ జీతం ఎంత అంటే ఎవరైనా చెప్తారా? 5 లక్షలు వచ్చినా చెప్తారా? ఏం చెప్తారా? ఒకవేళ నిజంగా చెప్పంటే దురుద్దేశం ఏం కాదు. ఇప్పుడు 5 లక్షలు వచ్చిందని చెప్పారు అనుకోండి, రేపే ఆవిడ ప్లానింగ్ చేసుకుంటుంది 5 లక్షలకు ఏం చేయాలని. కాబట్టి లక్షే అంటే కుటుంబానికి రక్షించాలన్నా దాయాలన్నా కొన్ని ధర్మ మార్గమైన అబద్ధాలు కూడా చెప్పవలసి వస్తుంది. ఎప్పుడు అదేదో శాస్త్రం ఉండేది, ధనమునందు విత్తమునందు ప్రాణమునందు మానమందు బంకువచ్చు అంటే అది ఎప్పుడో అది మన వాళ్ళంతా దాన్ని సులువుగా తీసుకున్నారనమాట ప్రతిదానికి. కాబట్టి దయచేసి ఇక్కడ మనం ఏం నేర్చుకున్నాం? మోక్షము కావాలి అని కావాలి కాదు, మోక్షగ్రస్తులై ఉన్నాం మనం. కొత్తగా ఎక్కడ కాదు, పరిపూర్ణమైనటువంటి బ్రహ్మస్వరూపమే మనం. అన్యమైంది కొత్తగా తెచ్చుకుంది ఏమీ లేదు. నేను బ్రహ్మను, నేను ఆంజనేయ స్వామిని, నేను రాముల వారిని, నేను కృష్ణుడును, నేను లలితాంబను అన్నటువంటి మీరు ఎప్పుడైతే ఆలోచన చేస్తారో దాని ప్రకారం ఆచరణ చేయాలి. అమ్మ లలితాంబ ఏమంటుంది? ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా నా బిడ్డలే. ఎవరికి కష్టం కలిగినా తల్లి తట్టుకోలేదు. అవునా కాదా? మరి మన పక్క అపార్ట్మెంట్లో పక్క ఫ్లాట్లో దొంగలు పడినా మనం ఏమాత్రం స్పందించాం. మరి ఎలా అవుతుంది? పక్కనున్నవాడు, పైన ఉన్నవాడు, కిందనున్నవాడు అందరూ కూడా నా వాళ్ళే అన్నటువంటి భావనతో ప్రయాణం చేయాలి. దట్స్ ఆల్. ఇంటిలో ఆహారం ఉండేటప్పుడు, ఆహారం తినేటప్పుడు ఈ ఆహారము పరమాత్మే, వండేవాడు పరమాత్మే, తినేవాడు పరమాత్మే. మరి భోజనం చేసేటప్పుడు చెప్తున్నాను తెలియదా? బ్రహ్మార్పణం బ్రహ్మవిహి బ్రహ్మాగ్నో బ్రహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన. యజ్ఞం చేసేవాడు, హోమం చేసేవాడు, చేయించేవాడు, కూర్చున్నవాడు అంతా బ్రహ్మమే. మరి ఇది కేవలం మాటల్లో కాకుండా ఆచరణలోనికి తీసుకొస్తేనే ఆ సులువైనటువంటి మోక్ష స్థానం మనకు లభిస్తుంది. అది కానంత వరకు పునరపి జననం పునరపి మరణం ఈ చక్రంలో తిరుగుతుంటాం. ఎంతమంది రమణ మహర్షులు వచ్చినా, ఎంతమంది స్వామి వివేకానంద వచ్చినా, ఎంతమంది కృష్ణ పరమాత్మలు వచ్చినా, ఎంతమంది పత్రిజీ స్వామిలు వచ్చినా ఎవరు బాగు చేయలేరు. అందుకే ఉద్ధరేదాత్మానాత్మానం ఆత్మానం అవసానయ్యేది. ఎవరికి వారే ఉద్ధరించుకోవాలి. నాకు జ్వరం వస్తే మన కాశీ అన్నపూర్ణమ్మ గారు టాబ్లెట్ వేసుకుంటే నాకు తగ్గుతుందా? తగ్గాలంటే ఏం చేయాలి నేను? మరి మీరు మోక్షం మీకు కావాలంటే మరి గుడిలో ఎవరో అష్టోత్తరాలు చేస్తే మీకు మోక్షం వస్తుందా? వారి కర్మ వారిది, మీ కర్మ మీది. ఎవరిది వారే చేయాలి. గుడిలో కూర్చున్న సదా నిత్యము కూడా అమ్మవారికి అర్చనలు చేసుకున్న వారికి మోక్షం వస్తుందా అంటే వారి వారి సంస్కారాలు దాని మీద ఉంటాయి. కాబట్టి మనిషికి, ప్రతి వ్యక్తికి కూడా 3 ముచ్చట్లు ఉన్నాయి మానవుడికి. ఏమిటా 3 ముచ్చట్లు? ఏమిటా ముచ్చట్లు? ఒకటి బాల్యం. బాల్యం ఎవరికి ముచ్చట? అందరికీ. తల్లిదండ్రులకి ముచ్చట. పిల్లవాడు గెంతులు వేస్తే ముచ్చట. పిల్లవాడు అలాగ అప్పుడప్పుడు నడక వేసాడు అనుకోండి పుడత, మావాడు నడిచేస్తున్నాడు, మావాడు అమ్మ అన్నాడు, మావాడు అయ్యా అన్నాడు, మావాడు అత్తే అన్నాడు ముందు అని ఎంత సంబరపడతారా లేదా? ఇంటందరికి ముచ్చట. ఆ బాలుడు కాస్త యవ్వన దశకొస్తే ఎవరికి ముచ్చట? లోకానికి ముచ్చట, ఇంద్రియాలకు ముచ్చట, వాసనలకు ముచ్చట. ఎన్నైతే అధర్మమైనవి ధర్మమైనవి ఉన్నాయో అవన్నీ కూడా విషయాలన్నీ వాడి మీద పడతాయి. ఆ కోరికలన్నీ వాడితోనే ఉంటాయి. ఇంకా 3వది ఏంటి? వృద్ధాప్యం. వృద్ధాప్యం కూడా ముచ్చటేనంట. ఏం చెప్పండి? భగవంతుడు ఇచ్చిన 2 కాళ్ళతో పాటు మరొక 3వ కాళ్ళు తయారు చేసుకుంటాడు.
తాతగారికి బట్టలు లేవు, తాతగారికి పళ్ళు ఊడిపోయి, తాతగారికి కళ్ళు లేవు, తాతగారికి కన్ను పంచి అయిపోయినా, మూతి పంచి అయిపోయినా, ఎంత కోపం, లోకానికి ముచ్చట. మరి ఈ 3 ముచ్చట్లు అవసరమా? మనకేం ముచ్చట కావాలి? ఎప్పుడూ కూడా నిత్యానందంతో ఉన్నటువంటి ముచ్చట మనకి కావాలి. అందుకే ఎప్పుడు ఏ సమయంలో ఏది నేర్చుకోవాలో నేర్చుకోవాలి. దాన్ని పట్టుకొని ఉండవలసిన అవసరం లేదు. భగవంతుడు మనకి ప్రసాదించినటువంటి సంతానం ఏదైతే ఉందో అక్కడితో క్లోజ్. అది సంతానం మీద ఎవరు ప్రేమ లేకుండా ఉండరు, ప్రేమ ఉంటారు. కానీ దాన్ని అదే తీసుకుపోతే నీవేమైనా శాశ్వతమైనవా? అందుకే అన్నారు ఫలస్య కారణం పుష్పం, పుష్పం ఫలం వివర్జితం. జ్ఞానస్య కారణం కర్మ, జ్ఞానం కర్మ వివర్జితం. అర్థమవుతుందా? ఫలం అంటే ఏంటి? పండు కావాలంటే ఏంటి? దానికి కారణం ఏంటి? పుష్పం. అంతే కదా. ముందు మీరు బీరకాయ వండండి, దోసకాయ వండండి, ఏ పండు వండండి, పువ్వు వస్తుందా లేదా? పువ్వు నుండే పిండి వస్తుంది, పిండి నుండి కాయ, దాని నుండి పండు. పండు వచ్చిన తర్వాత పువ్వు అవసరమా? మీరు స్కూళ్ళకి వెళ్తారు, అందరూ బడికి వెళ్తారు. బడికి అప్పుడు ఏమిస్తారు? బలపం పలక ఇచ్చారా లేదా? ప్రతి ఒక్కరు. అది డిగ్రీకి వస్తాడు, అడిగి బలపం పలక అవసరమా? దాని డిగ్రీకి కారణం ఏంటి? మరి దాన్ని పట్టుకొని తిరుగుతున్నామా? ఇది కూడా జ్ఞానానికి, జ్ఞానం ఉంటే కర్మ చేస్తాం, కానీ ఒక్కసారి జ్ఞానం అయిన తర్వాత కర్మతో పని లేదు. ఆయన శ్వాస తీస్తేనే జ్ఞానం, ఆయన శ్వాస తీస్తేనే జ్ఞానం. అయితే ఇప్పుడు మన అందరం ఎన్ని చేస్తున్నా మనకి లోపించినటువంటి వ్యవస్థ ఏది అంటే, 1 అభ్యాసము, 2 వైరాగ్యం. మీరు స్వామి వచ్చినప్పటి నుండి వైరాగ్యం వైరాగ్యం అంటారు. ఇప్పుడు మేము ఏది అర్జెంటుగా వదిలేయాలి చెప్పండి? ఎవరిని వదలమని చెప్పడానికి రాలే. అది శాశ్వతమైంది అవునా కాదా, నేతి నేతి అని మీరు నిర్ధారణ చేయమని చెప్తున్నాను. ఒక సద్గురు మీకు తెలియజేసింది ఏంటంటే, దేని మీద మీరు మమకార వ్యామోహాలతో ఉన్నారో ఇది పెర్మనెంటా కాదా అని ఆలోచించు. అవునా? వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః వైరాగ్యం సముపాశ్రితః. ఎవరన్నారు ఇది? అన్నారా? వివిక్త సేవి లగ్వాసి యతవాక్కాయ మానసః ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాశ్రితః. సముపాశ్రిత, ఆశ్రిత అంటే విడిచిపెట్టడం. సంస్కృతంలో ఆశ్రిత, సముపాశ్రిత. ఆశ్రమం అంటే ఆశ్రయించుకోవడం కాదు, లెస్సగా విడిచిపెట్టడం, సంపూర్ణంగా విడిచిపెట్టడం. మరి వివిక్త సేవి అని ఎందుకు అన్నాడు పరమాత్మ ఇక్కడ? వివిక్త సేవి అంటే ఏంటి? ఏకాంత, ఏకాంతం. ఏకాంతం, ఎవరూ లేని చోట. ఓ గురువు గారు శిష్యుడికి అన్నారండి, అయ్యా మీలో ఎవరు నేను చెప్పినటువంటి విద్యలో పరిపూర్ణమయ్యారో తెలుసుకుందామని చిన్న పరీక్ష పెట్టాడు. ఓ 2 పళ్ళు ఇచ్చాడంట, జామ పళ్ళు. ఎవరూ లేని చోట తిని రండి అంటే పాపం ఒక ఆయన చాలా చక్కగా అందులో అందరూ కూడా ఎవరెవరు ఇళ్లలో ఎవరు చూడకుండా మేడ మీద 3 అంతస్తులు 4 అంతస్తులు ఎక్కి రకరకాల ఉండి తిని వచ్చేసారు.
ఒకడు మాత్రం ఆ 2 పళ్ళు పట్టుకొని వచ్చాడంట. ఏవిరా ఇంతమంది తిన్నారు నీవేం తినలేదు అంటే, గురువు గారి మాట నేను పాటించాను కదా, మీరు ఎవరూ లేని చోట అన్నారు. మరి ఎవరూ లేని చోట అంటే అంతటా పరమాత్మ వ్యాపించి ఉంటే లేని చోటే నాకు కనిపించలేదు గురువు గారు, అందుకే తిరిగి తెచ్చేశాను అన్నాడు. ఇప్పుడు జ్ఞానం ఎవరికి అబ్బింది? ఈశావ్యాస్యం మిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్. వస్తువుల ఎందు, పదార్థముల ఎందు, జీవుల ఎందు, కీటకాల ఎందు, ప్రాణుల ఎందు అంతటా పరమాత్మ ఉన్నట్టయితే లేని చోటు ఎక్కడ ఉంది? మనం ఏంటంటే పరమాత్మ అంటే అది ఒక రకమైనటువంటి శక్తి, ఒక రకమైనటువంటి వస్తువు, ఒక రకమైనటువంటి పదార్థము, అది సద్గురువు కన్నా పెద్ద స్థితిలో ఉంది అన్నటువంటి భావంలో ఉన్నాం. అది వేరే ఎక్కడా లేదు. జ్ఞాన మార్గానికి వచ్చేటప్పుడు ఎక్కడా లేదు, నీవై ఉన్నావు. ఆ విషయం తెలుసుకోవడానికి ఇదంతా నడుస్తుంది. అయితే అక్కడ తెలుసుకోవాలి అంటే మరి మనం ముందు ఎలిమెంటరీ స్కూల్లో జాయిన్ అవుతామా లేదా? ఒకసారి యూనివర్సిటీకి వెళ్ళాం కదా, అంచెలంచెలుగాను. ఏకాంత సమయం, ప్రశాంతంగా ఉన్న సమయం, నీవు చెప్పించే జపముగా, నీ మంత్రముగా, నీ శ్లోకముగా, నీకే వినిపించేటట్టు ఉన్నటువంటి దగ్గర నువ్వు ఏకాంతంగా ఉండాలిరా. పరమాత్మకు 2 అర్థాలతో చెప్తున్నాడు. ఏకాంత సమయంలో కూర్చొని ఎవరూ లేనటువంటి ప్రదేశంలో, నిర్జల ప్రదేశంలో, అంటే ఇంకక్కడ ఎవరూ లేరు అటువంటి ప్రదేశంలో చెయ్యాలి అంటే ఎవరూ లేకపోయినా నువ్వు ఉన్నావా లేవా? ఇక్కడ ఏకాంతము అంటే ఉన్నవాడు ఒక్కడే కదా. అక్కడ కూడా మీకు అనేక అర్థాలు వస్తున్నాయి చూడండి. పరమాత్మ ఎప్పుడూ కూడా ఒక్కడే, కానీ ఆ ఒక్కడే విశ్వమంతా చైతన్యాన్ని వ్యాపిస్తాడు. ఎలా? మేము స్వామి మేము మీలో కలిసిపోవాలి, మమ్మల్ని మీలో తీసేసుకోండి. సినిమాల్లో చూస్తారు కదా, చక్కగా వాడిని అనమైన జ్యోతిలాగా వచ్చి వెంకటేశ్వర స్వామిలో కలిసిపోవటం, కుచేలుడి తాలూకు జ్యోతి వచ్చి కృష్ణుల్లో కలిసిపోవటం, అలా ఉంటుందా? అలా ఉంటాయా? ఆ డైరెక్టర్కి అక్కడ ఉన్నటువంటి ఆ విధానం నచ్చి పెట్టాడు, మనం కూడా అదే అనుకుంటున్నాం అంటే పరమాత్మ జ్యోతి అలా వెళ్ళిపోతాడు. మీ ఇంట్లో ఒక పెద్ద బకెట్లో టబ్బులో నీరు ఉంది అనుకోండి, బకెట్ నిండా నీరు ఉంది. మీరు టీ గ్లాస్ అంతా నీరు తీసుకొని ఆ బకెట్లో వేశారనుకోండి, మీ నీరేమైంది? అనంతంలో కలిసిందా లేదా? మరి మీ నీరు బయటకు వస్తుందా? ఒకసారి అనంతంలో కలిసిన తర్వాత నా నీరు ఏదో నా గ్లాస్తో నేను తెచ్చుకున్నాను తీసుకోవాలి అంటే నువ్వు అనంతుడు అయిపోయిన తర్వాత నీ గ్లాస్తో పనే ఉంది. అర్థమవుతుందా? పెద్ద గంగాళంలో పెద్ద గిన్నెలో నిండా నీరు ఉండేటప్పుడు చిన్న గ్లాస్తో నీరు తీసుకొని మీరు వేసారా లేదా? ఆ నీరు ఏమైంది? మీ నీరు కావాలంటే వస్తుందా? కాబట్టి ఆధ్యాత్మిక మార్గంలో, జ్ఞాన మార్గంలో సంపూర్ణమైనటువంటి నిత్యానందం పుట్టినటువంటి జ్ఞాని విశ్వంలో అంతరాల్లో పరమాత్మలో కలవటం అంటే ప్రత్యేకమైనది ఏమీ లేదు. విశ్వం అంతా తానే వ్యాపించున్నాడు. ఇప్పుడు ఎవరున్నారు అక్కడ? తానే ఉన్నాడు. ఎక్కడ చూసినా తానే ఉన్నాడు. ఒకప్పుడు ఇది సరిహద్దులు పెట్టుకున్నంత వరకు వాడు అజ్ఞానంతో ఉన్నాడు. బోర్డర్లు ఎప్పుడైతే దాటాడో అంతటా ఉన్నది నేనే, నా తప్ప ఇంకెవరు లేరు, అప్పుడేమవుతుంది? లగ్వాసి అంటే పరమాత్మ కూడా ఎప్పుడు కూడా మనందరము కూడా ఇంతమంది కనిపించిన ఇవన్నీ ప్రతిబింబాలే గాని అందరిలో ఉన్నటువంటి చైతన్యము ఒక్కటి. రెండో పదం ఏంటి? వివిక్త సేవి లగ్వాసి. ఈ లగ్వాసి అనేది మితమైనది అని అర్థం. మితం అంటే ఎంత మనకి అవసరమో అంత స్వీకరించటము అని. కొంతమంది పాపము వివాహ కార్యక్రమాలు వెళ్తుంటారు, అందరూ కాదు సుమి, కొంతమంది
మళ్ళీ రాత్రికి ఏం వంట చేస్తాంలే, భోజనాలు బాగున్నాయి కదా, కాస్త ఎక్కువ తీసుకున్నాం అనుకోండి, రాత్రి భోజనం చేయాల్సిన అవసరం ఉంటుందా? చెప్పరు కానీ అందరూ మధ్యాహ్నం 2 గంటలకు 3 గంటలకు గట్టిగా భోజనం చేసేవాడు, రాత్రి చేస్తారా? మళ్ళీ ఎవరు వంట చేయాలి, మళ్ళీ పొయ్యి ముట్టించాలి, ఇన్ని బాధలు. కానీ పరమాత్ముడు దొరికింది కదా అని గట్టిగా బిగించొద్దని చెప్తున్నాడు ఇక్కడ, ఇంకేం లేదు. ఎప్పుడు ఏ సందర్భంలో ఉన్నా మితమైన ఆహారం తీసుకున్నట్టయితే కర్మలకి ఆచరించడానికి శరీరం సులువుగా ఉంటుంది అని. అంతేనా? అవునా కాదా? వారం రోజులు తినలేదు కదా, ఉపవాసం ఉన్నామని ఒకరోజు తినగలవా? అందుకే గీతలో అనేక దగ్గర కూడా స్వామి మితమైన వ్యవహారం అన్నారు. భోజనం మితం, మాటలాడుట మితం, ఏ వస్తువులైనా సరే. మరి ఉపవాసం ఉండొద్దు అన్నారు. ఉపవాసం వద్దు, మితంగా తీసుకోండి అన్నారు. అంటే వైరాగ్యాన్ని మనం పొందాలి అంటే ఈ కారణాలు ఏమి చాలా చక్కగా చెప్పారు. ఏకాంతంగా ఉండాలంటే ఇప్పుడు మీరందరూ పాటిస్తున్నారు, నిశ్శబ్దంగా ధ్యానం చేస్తున్నారు, ఏకాంతం కింద లెక్క. రెండవది మితమైన ఆహారం. మూడవది యత వాక్కాయ మానస, వాక్కు కాయము మనస్సు. వాక్కు అంటే ఇప్పుడు మాట్లాడేది, కాయము అంటే శరీరం, మనస్సు. ఈ మూడు ఇక్కడ మీకు సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఈ మూడు కూడా, ఈ మూడిటికి ఎవరైతే జయిస్తారో వారిని భరత భారత అంటారు. శ్రీకృష్ణ పరమాత్మ ఎవరిని భారత భారత అని పిలిచారు చెప్పండి? ఎందుకు పిలిచారు తెలుసా? ఆయన వాక్కుని, మనసుని, శరీరాన్ని జయించాడు. భారత ఏంటి? భారత. పరమాత్మ కూడా, బ్రహ్మ కూడా మనోవాక్కాయ కర్మలకు ఎవరైతే జయిస్తారో అటువంటి వ్యక్తి భారతదేశానికి రాజుగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఎవరు? పరమాత్మ. అప్పుడు ఎవరిని ఆయన సృష్టించాడు అంటే భరతుడిని. మన దేశాన్ని పరిపాలించింది భరతుడే కదమ్మా, అది కూడా తెలుసుకోండి. మరి భరతుడిని ఎందుకు పెట్టారు అంటే మనస్సు, వాక్కు, శరీరాన్ని జయించేవాడు. భరతుడు పరిపాలించాడు కాబట్టి భారతదేశం. ఆ మూడిని ఎవరు జయించాడు? అర్జునుడు కూడా జయించాడు కాబట్టి శ్రీకృష్ణ పరమాత్మ భారత భారత అని అనేక శ్లోకాలు చెప్పారు. ఎందుకు? భా అంటే ఏంటి, రా అంటే ఏంటి, తా అంటే ఏంటి? భా అంటే భావము. భావం ఎక్కడి నుండి వస్తుంది? మనసులో నుండి వస్తుంది. భావానికి ప్రతీక ఏంటి? మనస్సు. రా అంటే రవము. రవము అంటే సౌండ్, శబ్దము. శబ్దం దేని నుండి వస్తుంది? వాక్కు. తా అంటే తనువు. తనువు అంటే శరీరం. కాబట్టి భారత. అర్జునుడు ఎంత చక్కగా పిలిచాడు చూడండి కృష్ణుడు. కాబట్టి మనమందరము కూడా వారి బిడ్డలమే కాబట్టి మనమందరము కూడా భారతీయులము అయ్యాము. ఇది మనం మూడింటికి జయించేసినట్టే కదా. మనం జయించేసామా? జయించలేదా? జయించిపెట్టే కదా మీరు అందరి ఇక్కడికి వచ్చారు. వీడికి ఇంకా నమ్మకం రావట్లేదు. కాబట్టి భారత భారత అని అనేక సార్లు ఆయన పిలిచాడు. ఇక ధ్యానయోగ పరో నిత్యం. ఇందాక మనం చెప్పుకునేటట్టు నిత్యము అన్నాడు చూడండి. ఈ నిత్యం అనే సందర్భము ఏది కూడా ఒకసారి చేసి రెండవసారి మర్చిపోతే అది నిత్యం కాదు. బ్రాహ్మీ ముహూర్తంలో లేవాలి అంటే ప్రతిరోజు లేస్తే అది నిత్యం అవుతుంది. అవునా కాదా?
నిత్యము సతతము అనేటువంటి శబ్దాలు నిరంతరము సాధనలో ఉన్నవారు, నిరంతరము అటువంటి వైరాగ్యంలో ఉన్నవారు, నిరంతరము కూడా సర్వజీవుల్ని ప్రేమించేవారు తెలుసుకుంటారు అని అర్థం. అయితే మనం ఎందుకు తెలుసుకోలేకపోతున్నాం, ఎందుకు ఏమిటి ఇక్కడ కారణము అంటే, నిత్యము అనిత్యము, శాశ్వతము అశాశ్వతము, ధర్మము అధర్మము, సత్యము అసత్యము, న్యాయము అన్యాయం, వీటి కోసం మనకు అర్థాలు తెలిసినా లేదా? ఏవి పాటించాలి మనం? ఇలా తీయండి మరి. ఏమంటున్నారు ఇక్కడ? ధ్యాన యోగ పరో నిత్యం. అందుకే మనకు ఉపనిషత్తు చెప్తుంది, ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం వధాయితవ్యం మనోమంధానుభూతేన. మాతాజీ గారు ఉపనిషత్తు బాగా చదువుతారు. ఘృతమివ పయసి నిగూఢం భూతే భూతే చ వసతి విజ్ఞానం సతతం మథ ఇతవ్యం మనోమంధానుభూతేన. ఏ ఉపనిషత్తు ఇది? అమృత బిందు ఉపనిషత్తు. ఘృతము అంటే ఏంటి? పెరుగా? అబ్బా, మా ఊర్లో నెయ్యి అంటారు, మీ ఊర్లో పెరిగాము. నెయ్యేనా? ఘృతము అంటే ఏంటి చెప్పండి గట్టిగా. ఘృతం అంటే ఏంటి? నెయ్యి. ఘృతమివ పయసి నిగూఢం. పయసి అంటే పాలు. పయసి అంటే ఏంటి? నెయ్యిలో పాలు ఉన్నాయా, పాలల్లో నెయ్యి ఉందా? మరి పాలల్లో నెయ్యి కనిపిస్తుందా? కనిపించకుండా ఎలా వచ్చింది మరి? కదా, చిలుకుతూ ఉంటే ఏమొస్తుంది? మరి ఆ వెన్న ఏమవుతుంది? ఎంత చక్కగా చెప్పారు చూసారా? ఇది కూడా అంతే అంటున్నారు ఇక్కడ. పరమాత్మ ధ్యాన యోగ పరో నిత్యం అన్నాడు. నిత్యం అనే మాటకి ఈ మంత్రం వచ్చింది. ఏ విధంగా అయితే నిగూఢంగా ఉన్నటువంటి పాలల్లో నిగూఢంగా ఏముంది? నెయ్యి ఉంది. ఆ నిగూఢమైనటువంటి పాలల్లో నెయ్యి తీయాలి అంటే ప్రాసెస్ ఎలా జరిగింది? ఆ పాలని వేడి చేయటం, కాచటం, తోడు పెట్టడం, దాన్ని చిలకటం, వెన్నగా వచ్చిన దాన్ని మరగబెడితే అది శాశ్వతంగా ఉంటుంది. నెయ్యి గుమగుమలు ఆడుతుంది, మంచి నెయ్యి అయితే. అంగడిలో దొరికిన నెయ్యి మంచివి కావు, అన్ని డూప్లికేట్. ఏమని చిలకాలి? ఏ చిలుకుతుంటే నెయ్యి వెన్న వస్తుందా లేదా? మా చిన్నప్పుడు ఇవి ఉండేవి, పెద్ద దాన్ని కట్టి ఇలా తిప్పుతుంటేనే అది అవుతుంటుంది. ఇప్పుడు చిలికిన వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ? ఒక్కరు ఉన్నారు. ఎంత ఆనందం! మనస్సు అనే కవ్వంతో దేని చిలకాలి? పాలనే. చిలికితే మనకేమొస్తుంది? వెన్న వస్తుంది. ఏమని చిలకాలి? ఏమైనా అనుకోని చిలకాల? ఎంతసేపు చిలికినా ఏమొస్తుంది? ఎంతసేపు చిలికినా మనకు వచ్చింది ఏంటి? వెన్నే కదా. ఇక్కడ కూడా మనస్సు అనే కవ్వంతో ఒకే ఒక పదంతో చేయాలి. అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మాస్మి అని చిలకాలి. ఏమని చిలకాలి చెప్పండి? వేమని అన్నాడు కదా, తినగ వేము నేనే బ్రహ్మను, నేనే బ్రహ్మను. నువ్వు బ్రహ్మ అయి ఉన్నావు కాబట్టి బ్రహ్మ కన్ఫర్మ్ అయిపోతావు. ఎంత సులువు చూశారు. కొంతమంది ఏదైనా ఒరే పైన ఉన్నవరా కింద పడిపోతావరా అంటే వద్ద పడిపోతావు అనకండి, తదాసు దేవతలు ఉన్నాయంటారు.
అంతేనా? మరి కుక్కని మేకను తీసుకెళ్ళి అది కుక్క అని 4 దొంగలు చెప్తే ఏం చేశారు ఆయన? నిజమే అనుకున్నాడు. కాబట్టి సతతం ఏ పదాన్ని అయితే మనం అనునిత్యము కూడా స్మరిస్తామో అది అయి తీర్థం. అది ఒక్కటి మనలో లోపిస్తుంది. కాబట్టి అనునిత్యము కూడా దేవాలయంకి వెళ్ళినా, బ్రహ్మముహూర్తంలో లేచినా, ఏ పని చేస్తున్నా నేనే బ్రహ్మను, నేనే పరమాత్మను అన్నటువంటి అనాలి. ఆ నమ్మకం మనలో ఉన్నది కాబట్టి అనాలి. మన నమ్మకమే లేకపోతే ఎలాగా? షిరిడి బాబా మందిరం ముందు 2 పదాలు రాస్తారు. ఏమని రాస్తారు? శ్రద్ధ. సబూర్ అంటే ఏంటి? నేనే చాలాసార్లు చెప్పాను. చెప్పమ్మా. సహనం అంట. మీకు చాలా సహనం ఉంది. ఇంకా ఏమిటి అసలు? ఎందుకు ఆ 2 పదాలు రాస్తారు? సబూరి అంటే విశ్వాసము అని అర్థం. సబూరి అంటే ఏంటి? విశ్వాసము. భగవంతుని యందు శ్రద్ధతో పాటు విశ్వాసము ఉండాలి. విశ్వాసం లేకపోతే ఏమొస్తుంది? ఆనాడు శబరిమాత ముచికుంద్ర మహర్షి చెప్పినటువంటి మాట ఒకటి ఉంది. శబరిమాత ఏం చేసేదమ్మా? అరణ్యంలో ఋషులు ఎక్కడైతే ఉన్నవారో వాళ్ళ వాకిళ్ళు తొట్టడం, అక్కడ ముగ్గులు వేయటం, వాళ్ళకి వంట సరుకు అందివ్వటం, ఏవైనా ఆహార పదార్థాలు పళ్ళు కాయలు ఇచ్చేది. ఇస్తే ఆయన అన్నారంట, ఆ మహర్షి గారు, ముచుకుంద మహర్షినమ్మా, మాతంగ మహర్షి ఏమన్నారు? అమ్మా, నువ్వు ఇంత సేవ చేసావు కాబట్టి నీ సేవ ఊరకనే పోదు. నా టైం అయింది, నేను వెళ్తున్నాను. మరి ఇదే సేవ చేస్తూ ఉండు, నీకు ఆ పరమాత్ముడే స్వయంగా వచ్చి దర్శనమిస్తాడు అన్నాడు. అప్పుడు శబరి మాతకి వయసు 20 ఏళ్ళో 25 ఏళ్ళో కానీ తాను నిజంగా తన పరమాత్మ వస్తున్నాడని చెప్పి శబరిమాత ఉన్నటువంటి గృహానికి శుభ్రంగా అలంకరించి అలికి అన్ని ఆ వచ్చే త్రోవలు ఎన్నైతే ఉన్నాయో అన్ని త్రోవల్లో కూడా ముళ్ళు లేకుండా, రాయిలు లేకుండా రోజు అడవుల దగ్గర ఫలాలను తీసుకొచ్చి అక్కడ పెట్టేది. ఏ సమయంలో పరమాత్మ వస్తాయి ఈ ఫలాలు పెడతారని. మనం ఎవరైనా అతిథులు మధ్యాహ్నం 12:30, 1 గంటలకు భోజనంకి వస్తామని చెప్పిన తర్వాత పొరపాటున వాడు రాలేదనుకోండి, కాస్త లేట్ అయితే ఆయన ఆహారం పక్కన పెట్టి మన ముందు తీసేసుకొని వచ్చినప్పుడు చూద్దాంలే, లేదా మళ్ళీ వండొచ్చు అంటాం. కానీ శబరిమాత అలా చేయలేదు. 1 గంట కోసం కాదు, 1 రోజు కోసం కాదు, 80 సంవత్సరాలు దాటిన వరకు రోజు చేస్తూనే ఉంది. అది తపస్సు. అంటారు. సద్గురువు చెప్పారు, ఆచరించాలని ఆచరించింది. చివరికి తనకు కళ్ళు కూడా కనిపించిన స్థితి వచ్చేసింది. శరీరం మడతలు పడిపోయింది. ఇంకా లేదు. చెప్పారు కానీ మహర్షుల వారు ఇప్పటికీ ఈయన రాలేదే, వచ్చి ఈ శరీరం ఉంటుందో పడిపోతుందో అని తూగు నడిచే సమయానికి ఎదుట ఎవరో 2 వస్తున్నారంట. ఆ అమ్మ 2 యుగాలకు కలిపి 2 చెప్పేస్తుంది. నిజమే, రాముడు కృష్ణుడు 2 ఒకటేలే. రామలక్ష్మణులు వస్తే ఐడెంటిఫై చేయడానికి కూడా దృష్టి పనిచేయట్లేదు. అంత దూరం లేదు, ఎవరో వస్తున్నారని చూసి. అప్పటికి కూడా పళ్ళు ఫలాలు అలా వచ్చాయి. చూశారు, ఎక్కడమ్మా నువ్వు ఇంక వెళ్ళేది, నీకోసమే మేము వచ్చామన్నారు. వచ్చాడా లేదా? రావడానికి కారణం ఏమిటి? తాను చేసినటువంటి తపస్సు. మరి విశ్వాసం 1 రోజుతో పోయిందా? కొన్ని దశాబ్దాల పాటు మాతో చూశారు. మరి 6 సంవత్సరాల వయసు కలిగినటువంటి ధ్రువుడు తల్లి మాట మీద విశ్వాసంతో అరణ్యానికి వెళ్ళాడా లేడా? నారదుల వారు ఏం చెప్పారు? ఓం నమో నారాయణ. ఎవరే పుడతా ఇక్కడికి ఎందుకు వచ్చావంటే విష్ణుమూర్తి కావాలండి అన్నాడంట. ఎంత చక్కగా అన్నాడమ్మ బాలుడు. ఎందుకు వచ్చావో అరణ్యానికి అంటే విష్ణుమూర్తి గారితో మాట్లాడాలి, ఆయనతో కలవాలండి అన్నాడంట. నారదులకి పట్టరాని సంతోషం వచ్చింది. ఈ బుడత ఎంత, వీడి వయసు ఎంత, ఈ అరణ్యం ఏంటి, ఇక్కడ క్రూర మృగాలు ఏంటి, వీడిక్కడికి వచ్చి విష్ణుమూర్తి కలవాలంటున్నాడు, మార్కెట్కి వెళ్ళి పకోడీ కొన్నంత ఈజీగా చెబుతున్నాడు అని చెప్పి. కానీ నారదుల వాడిలో ఉన్నటువంటి అఖండితమైనటువంటి దీక్షను చూశాడు. నీకు తప్పకుండా వస్తాడు నేను, ఈ మంత్రాన్ని పఠించాడు నేను. ఓం నమో నారాయణాయ. 1 కాలు మీద చేస్తే విష్ణుమూర్తి గబగబా పరిగెత్తుకుంటూ వచ్చాడు. లక్ష్మి తర్వాత ఆడు చూస్తే పుట్టాడు.
వచ్చాను రా, నీకేం కావాలా? మీ నాన్నగారి తాలూకా ఒళ్ళో కూర్చోవాలి, మీ నాన్నగారు నిన్ను ప్రేమగా చూడాలి, అంతే కదా నీకు కావాలని అడిగారు. ఆయన అన్నాడంట బుడతడు, నేను వచ్చింది సాదాసీదా అయినటువంటి గాజు మొక్క కోసమేనా? ఇక్కడ నాకు లభ్యమైంది వజ్రం, ఇంకా గాజు మొక్కతో ఏ పని ఉంది? అవన్నీ నాకేమొద్దు, నీవే కావాలా అన్నాడు. స్వామి, మరి కొంతమంది ఋషులు వేల కొద్ది సంవత్సరాలు, లక్షల కొద్ది సంవత్సరాలు తపస్సు చేస్తారు కదా, వారికి మరి మనకు ఉన్నటువంటి గ్రంథాల్లో అప్పుడు దర్శనం అయ్యారన్నారు. 6 ఏళ్లకే పరమాత్మ వచ్చి దర్శనం ఇచ్చేవాళ్ళ అనే ఆలోచనలు కూడా వస్తాయి. వస్తాయా రావా? వస్తే దానికి ఉదాహరణ ఒకటే. అనేక జన్మలో చేసుకున్నటువంటి మన కర్మలు 94 సంవత్సరాలు ఆయన చేశాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇంకా 6 సంవత్సరాలే నెక్స్ట్ ఈ జన్మలో వాడికి లభిస్తుంది. కాబట్టి ఎప్పుడు ఎన్నిసార్లు కానీ సాధనలు చేసుకున్నా, అభ్యాసం చేసుకున్నా, హరినామ స్మరణ కానీ, శివనామ స్మరణ కానీ, అమ్మగారి స్మరణ కానీ ఏది చేసినా అవన్నీ మన అకౌంట్లో పడతాయి. ఇది ఏమీ ధోకా లేదు. నిన్న కొంత చేసాం మర్చిపోయాం కదా అంటే అన్ని బ్యాంకులో నిన్న 10,000 వేసాం, ఈ రోజు వేయలేదు, రేపు 5,000 వేస్తాం. 5,000 ఉంటుందా 15 ఉంటుందా? ఇది కూడా అంతే. ఒంటిగంట అయిందండి, నాకు టైమే తెలియలేదు. అయితే ఎక్కడికి వచ్చాం? మీకు బ్యాంక్ అంటే బాగా గుర్తొస్తుంది. చెప్పాలి కదా మీరు అన్నది. కాబట్టి అందరూ కూడా అనునిత్యము కూడా వివిక్త సేవీ లగ్వాసి యతవాక్కాయ మానస ధ్యానయోగ పరో నిత్యం వైరాగ్యం సముపాసిత. అయితే స్వామీజీ, మనం ఎందుకు అంత సాధన చేసినా వెళ్ళలేకపోతున్నాము అంటే అది కూడా పరమాత్మ ఒక శ్లోకంలో చెప్పారు, అది చెప్పి నేను ముగించేస్తున్నాను, సెలవు తీసుకుంటాను. కామాత్మానాః స్వర్గపరా జన్మ కర్మ ఫలప్రదా ప్రియా విశేష బహూలాం భోగైశ్వర్య గతిం ప్రతి. మానవులందరూ కూడా కామములు అంటే కోరికల కోసమే దేవాలయాలకి అర్చనలు, దేవాలయమే కాదు పుణ్యతీర్థాలు, క్షేత్రాలు, పూజలు రకరకాలు చేస్తున్నారే తప్ప శాశ్వతమైనటువంటి ఆనంద తత్వాన్ని పొందడానికి ఎవరు చేయలేకపోతున్నారు. ఇది కూడా ఇక్కడ కాకుండా స్వర్గంలో కూడా మాకు సరైనటువంటి సదుపాయాలు కలగాలని కూడా ఇక్కడ హోమాలు చేస్తున్నారు. మొన్న ఒక ఏదైనా చండీ హోమం చేశారు తెలంగాణలో, ముఖ్యమంత్రిగా అయ్యారు. ఇప్పుడు మరి ముఖ్యమంత్రిగా లేరు, కానీ ఏ హోమము చేసినా, ఎన్ని చక్కగా పుణ్యకర్మలు చేసినా ప్రారబ్ధ కర్మని ఎవరు తప్పించలేరు. కనుక అనునిత్యం పరమాత్మ సాధనలో ఉండి జ్ఞాన మార్గంలో ప్రయాణించడానికి మనం ప్రయత్నం చేయాలి. ఇవన్నీ ఎంతమంది గురువులు, ఎన్ని ప్రవచనాలు, ఎన్ని ఉపన్యాసాలు, ఎన్ని చెప్పినా మీకు మీరే గురువు, మీకు మీరే బ్రహ్మ, మీకు తప్ప అన్యమైన వస్తువు ఇంకొకటి లేదు అన్నటువంటి సాధనలో ప్రయాణం చేస్తే తప్ప ఈ జీవితాన్ని చరితార్థం మనం చేసుకోలేం. గురువులు సాక్షాత్తు బ్రహ్మ విష్ణు మహేశ్వరులతో సమానం. గురువు ఆదరించండి, ఆశ్రయం కలిగించండి, వారి సన్నిధిలో ఉండండి, విషయాన్ని తెలుసుకోండి. దాని ప్రయాణం ఎవరు చేయాలి? ఎవరికి వారే ప్రయాణం చేయాలి. గురువులు నిర్దేశిస్తారు, అది విని ప్రయాణం చేయవలసిన బాధ్యత ఎవరిది? మనదే. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వారి శరీరం సహకరించలే స్వామి, నేను బ్రహ్మముహూర్తంలో లేవలేకపోతున్నా అంటే తప్పులేదు. నచ్చిన సమయం లేకండి. అందరిలో కూడా భగవంతుడు ఉన్నాడన్నటువంటి మాట ఈశావ్యాస్యం మనకి ఈశావ్యాస ఉపనిషత్తులో మొదటి మంత్రం చెబుతుంది. కాబట్టి అది చాలా జాగ్రత్తగా విని దాని ప్రకారంగా నడుచుకోవాలి. కుర్వన్నేవేహ కర్మాణి నిజీ విశేషతం సమ ఏవం పై నాణ్యతేతోస్తి నా కర్మ లిప్పితే నా కరి అని ఇది కూడా ఉంది. ఇవి చాలా పెద్ద సబ్జెక్టు, మళ్ళీ ఎప్పుడో సందర్భంలో చూసుకుందాం. నరుడు అనేవాడు 100 సంవత్సరాల పాటు జీవిస్తూ
వేద హిత కర్మలు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగిస్తే ఆటోమేటిక్గా పరమాత్మ తత్వాన్ని మోక్షాన్ని పొందుతాడు. ఇంతకన్నా ఇంకేమీ లేదు. ఇంతకన్నా ఇంక భారతీయ గ్రంథాల్లో ఎక్కడ చెప్పవలసిందే లేదు. సన్మార్గం, సత్యం, ధర్మం ఇవి ధర్మ స్వరూపమే. రామో విగ్రహాన్ ధర్మ అన్నారు. ధర్మ స్వరూపమే రాముడు. రాముడు అంటే పరమాత్మ, భగవంతుడు. కాబట్టి ధర్మానికి అతిక్రమించకుండా ధర్మ పద్ధతిలో నడచడమే. ఒక భార్య, ఇంటి ఇల్లాలు ఉన్నారు, భర్తకి పిల్లలకి సంరక్షించుకుంటూ వారికి సేవ చేయటం వారి ధర్మం. ఇవన్నిటికీ కారణమైనటువంటి పరమాత్మ తన యందే ఉన్నాడని తెలిసి వారి అందరిలో కూడా పరమాత్మ ఉన్నాడు కాబట్టి నేను పరమాత్మ సేవ చేస్తున్నానని భావన రావాలి. మా వారికి వంట చేశాను, మా బిడ్డలకు వంట చేశాను కాదు, అక్కడ ముగ్గురు పరమాత్మ ప్రతిబింబాలుగా ఉన్నారు, వారికి సేవ చేస్తున్నాను అనుకోవాలి. స్టవ్ని చూశారు అనుకోండి, అది కడిగేటప్పుడు మీకు ఏం ఆలోచన రావాలంటే పరమాత్మ ఈ తాలూకు స్టవ్ రూపంలో ఉన్నారు కాబట్టి మా ఇంటిలో పాది భోజనం చేయడానికి అనుకరిస్తుందని చెప్పి అది కూడా పరమాత్మ స్వరంగా చూపించాలి. ప్రతి వస్తువు, కొళాయిని కూడా ఇష్టానుసారం మనం తిప్పకూడదు. దానిలో కూడా పరమాత్మ ఉండబట్టే నీరు వస్తుంది. అది పాడైతే ఎంత ఇబ్బంది పడతామో మీ అందరికీ తెలుసు. ప్లంబర్లు కూడా ఇప్పుడు దొరకరు. కాబట్టి ప్రతి వస్తువు, ప్రతి జీవి, ప్రతి ప్రాణిలో కూడా భగవంతుడిని చూసినటువంటి శక్తి మనకు వచ్చేటప్పుడే మనము నిత్యానందంతో ఉంటాము. దేశ భావన పోవాలి. జై శ్రీరామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. 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 రఘుపతి రాఘవ రాజా రామ్, పతిత పావన సీతారాం. 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 సుందర రూపా మేఘశ్యాం, గంగా తులసి సాధురాం. సుందర రూపా మేఘశ్యాం, గంగా తులసి సాధురాం. భద్రగిరీశ్వర సీతారాం. భద్రగిరీశ్వర సీతారాం. భక్త జనా ప్రియ సీతారాం. ప్రియ సీతారాం. జానకి రమణ సీతారాం. జానకి రమణ సీతారాం. జయ జయ రాఘవ సీతారాం. జయ జయ రాఘవ సీతారాం. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. 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 5 చేతులకి పట్టండి. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. 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 శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్.
సీతామాతా की లక్ష్మణ స్వామి వారికి రామ భక్త హనుమానికి క్షేత్ర దైవం శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వారికి భక్త మండలికి సమస్త సాధు సంతనకి సనాతన ధర్మకి గంగా మాతాకి గో మాతాకి तुलसी माता की गीता माता की भारत माता की भारत माता की भारत माता की చాలా గానం